ఓకే, ఒకసారి అందరూ మైక్స్ ఆఫ్ చేయాలండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో మ్యాథ్స్ మీరందరూ మన ఆన్లైన్ క్లాసెస్ మన యూట్యూబ్ ఛానల్ని ఫాలోవర్స్ అనుకుంటాను మ్యాథ్స్. ఓకే, మీరు మన వీడియోస్ చూస్తూ ఉంటారండి? యాక్చువల్గా యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటారా? ఓకే, కనుక ఎస్ అని మెసేజ్ చేయండి. ఎస్ అని చాట్ చేయొచ్చు. మీకు ఇక్కడ చూడండి మెసేజ్ బాక్స్ ఉంటుంది. యాక్చువల్ నాకు ఏదైనా మీరు చెప్పాలనుకున్నా కూడా సండే చూడండి, మీకు అక్కడ మెసేజ్ బాక్స్ ఉంటుంది. ఎస్ ప్రసాద్ గారు, వెరీ గుడ్. నిఖిల గారు, ఎస్. ఓకే, గోవర్ధని గారు, జానకిరామ్ గారు, ఎస్ 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 ఎస్. ఓకే ఓకే, ఆల్మోస్ట్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసే వాళ్ళకి ఆల్రెడీ నన్ను చాలా వీడియోస్లో మీరు చూసే ఉంటారు. ఆల్మోస్ట్ మన వీడియోస్ వచ్చేసరికి నియర్లీ ఒక 2000 వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో. హిందీ పైన 2000+ వీడియోస్ ఉంటాయి. సో లాస్ట్ 10 yearsగా నేను క్లాసెస్ తీసుకుంటున్నాను, యాజ్ వెల్ యాజ్ యూట్యూబ్లో కంటెంట్ కూడా క్రియేట్ చేస్తున్నాను హిందీ పైన. సో దట్ నియర్లీ ఇప్పటికి మనకి ఒక 4,78,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు మీలాగే. నియర్లీ ఇప్పటికే ఒక 5 crore+ వ్యూవర్షిప్తో ఉంది మన ఛానల్. ఓకే, సో అలాగే ఇప్పటివరకు తెలుగు స్టేట్స్లో ఎక్కువ మందికి ట్రైనింగ్ ఇచ్చిన హిందీ తెలుగు వాళ్ళకి ఎక్కువ మంది తెలుగు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన ఇన్స్టిట్యూట్ కూడా మందే. ఓకే ఓకే సార్, గోవర్ధని గారు చెప్పండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చండి. యాక్చువల్గా హ్యాండ్ రైజ్ చేస్తే నాకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ హ్యాండ్ సింబల్ ఉంటుంది, హ్యాండ్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ నేను మిమ్మల్ని పిలుస్తాను. ఓకే, మీ నేమ్ పిలుస్తాను, అప్పుడు మీరు మీ డౌట్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. మీ డౌట్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఏం చేస్తారంటే జస్ట్ మీ మైక్ ఆన్ చేయండి. ఆన్ చేసి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో, మీరు ఏ క్వశ్చన్ అయితే అడగాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్ అడిగిన వెంటనే మీరు మైక్ ఆఫ్ చేస్తారనమాట. ఓకే, సో నేను ఆన్సర్ చెప్పడం మొదలు పెట్టేసరికి మీరు మైక్ ఆఫ్ చేసి ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే నేను చెప్పే ప్రతి మాట కూడా అందరికీ రీచ్ అవుతుంది. ఓకే, లేదు మీ మైక్ ఆన్ అయి ఉంది అంటే మాత్రం మీ నుంచి వచ్చి మీ చుట్టుపక్కల ఉండే ఆ నాయిస్ ఏదైతే ఉందో అదంతా వినిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ అందరికీ వినిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే నా వాయిస్ డామినేట్ చేసేస్తాయి ఆ నాయిస్ అంతా కూడా. కాబట్టి కంపల్సరీ ఆ మైక్ విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉన్నారంటే క్లాస్ చాలా హ్యాపీగా జరుగుతుంది. ఇప్పుడు నా వాయిస్ ఎలా అయితే అందరికీ చాలా క్లియర్గా వినిపిస్తుందో, ఇలాగే నా ప్రతి మాట కూడా చాలా క్లియర్గా వినిపిస్తుంది. అలాగే నా ప్రతి మాట కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ డే 1 నుంచి కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ రికార్డెడ్ సెషన్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే మీలో ఎవరు స్కూల్ స్టూడెంట్స్ ఎవరు లేరు, స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ ఎవరు లేరు. అందరూ కూడా ఆల్రెడీ బిజీ షెడ్యూల్ ఉన్న వాళ్ళే ఉన్నారు. అందరూ కూడా ఎంప్లాయీస్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, పొలిటీషియన్స్, డాక్టర్స్, లాయర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తం అందరూ కూడా ప్రొఫెషనల్సే ఉంటారు ఇక్కడ. సో హోమ్ మేకర్స్, ఇలా అందరూ ప్రొఫెషనల్స్, చాలా బిజీ షెడ్యూల్ ఉన్న వాళ్ళు ఉంటారనమాట. కాబట్టి ఒకరోజు వీలవచ్చు, వీలవకపోవచ్చు మన క్లాస్ అటెండ్ అవ్వడం. ఓకే, మ్యాథ్స్ క్లాస్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే లైవ్ క్లాస్లో మేడం ఇందిరా గారు ఒక్కసారి మైక్ ఆఫ్ చేయాలి మేడం. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, లైవ్ క్లాస్లో ఇంటరాక్టివ్గా విన్న క్లాస్ వేరు. ఓకే, క్లాస్ అయిన తర్వాత రికార్డెడ్ సెషన్ చూడడం అనేది వేరు. రెండుకి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను మీకోసమే చెప్తున్నాను. ఓకే, నేను మీతోనే మాట్లాడుతున్నాను అన్నప్పుడు మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ వేరే ఉంటాయి. అలా కాదు, ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది, అది జస్ట్ మనం వింటే వినొచ్చు లేకపోతే లేదన్నప్పుడు మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ వేరే ఉంటాయి. ఓకే, సో కాబట్టి లైవ్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. మనం 100% క్వాలిటీ టైం ఇస్తాం. ఇక్కడ చాలా చాలా చక్కగా నేర్చుకుంటాం అనమాట. ఓకే, సో అలాగే మీకు తెలిసిందే ఏ స్కిల్ అయినా కూడా, అది హిందీ నేర్చుకోవడం కావచ్చు, లేకపోతే ఇంగ్లీష్ నేర్చుకోవడం కావచ్చు, లేదా ఏ స్కిల్ అయినా కూడా చివరి వరకు ఎవరైతే కంటిన్యూ అవుతారో వాళ్ళకి రిజల్ట్ ఉంటుంది. ఓకే, ఇది ఓపెన్ సీక్రెట్. ఇది మీరు ఏమైనా సక్సెస్ అవ్వాలంటే చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ హిందీ నేర్చుకోవాలంటే ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. ఏం చేయక్కర్లా, మీరు 3 months, మాకు ఆల్రెడీ 10 yearsకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, 10 yearsకి ఇలా క్లాసెస్ తీసుకోవడం మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. మీలాంటి చాలామంది తెలుగు వాళ్ళకి మేము హిందీ టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్ మాకు ఉంది. సో మాకు ఒక ప్లాన్ ఉంటుందన్నమాట కంప్లీట్గా. ఓకే, సో ఈ విధంగా వీళ్ళకి ట్రైన్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ మనం ఇవ్వగలుగుతాం. ఓకే, దానికోసం కావాల్సిన టీం కానివ్వండి, దానికి కావాల్సిన మెటీరియల్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని విధాలా మేము రెడీగా ఉన్నాం అనమాట. ఓకే, సో మీరు మాకు టైం ఇస్తే ఒక 3 months డైలీ ఒక 2 hours టైం ఇస్తే 1 hour క్లాస్ ఉంటుంది నైట్ 9:30 10:30. మరొక 1 hour వచ్చేసరికి మార్నింగ్ 7 to 8 కానీ, మీకు అలా టైమింగ్స్ ఇచ్చారు, మార్నింగ్ 11 to 12 కానీ, లేదా ఈవినింగ్ 7 to 8 కానీ. ఈ 3 hours ఏదైనా ఒక టైం, మీరు ఏ టైం అయితే మీరు కంటిన్యూస్గా అటెండ్ అవ్వగలుగుతారో ప్రతిరోజు ఆ టైం పిక్ చేసుకుని మీరు అక్కడ జాయిన్ అయినట్టయితే, ఆ టైంలో జాయిన్ అయినట్టయితే మీతో ప్రాక్టీస్ కూడా చేయిస్తాం. రేపు మార్నింగ్ ఏదైతే 7 to 8 ప్రాక్టీస్ సెషన్ తీసుకోబోతున్నామో ఆ ప్రాక్టీస్ సెషన్ సంబంధించిన లింక్ ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే క్లాస్ లింక్ ఉందో సేమ్ లింక్తో జాయిన్ అవ్వచ్చు.
ఓకే, మార్నింగ్ 11 to 12 అలాగే ఈవినింగ్ 7 to 8 మేడం తీసుకుంటారు. గాయత్రి మేడం అని చెప్పేసి ఆమె తీసుకుంటారు. సో మ్యామ్ లింక్ వేరే ఉంటుంది. ఇప్పుడు మెయిన్ క్లాస్ ఏదైతే 9:30 10:30 క్లాస్ ఉంటుందో ఈ మెయిన్ క్లాస్, అలాగే మార్నింగ్ 7 to 8 ప్రాక్టీస్ సెషన్, ఈ రెండు నేనే తీసుకుంటాను. కాబట్టి ఇప్పుడు ఏదైతే లింక్తో జాయిన్ అయ్యారో ఇదే లింక్తో మార్నింగ్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. నా క్లాసెస్కి ఒకే లింక్ ఉంటుంది, మేడం క్లాసెస్కి వేరే లింక్ ఉంటుంది. ఓకే, మేడం వేరే చోట నుంచి టీచ్ చేస్తాను, నేను వేరే చోట నుంచి టీచ్ చేస్తాను కాబట్టి. ఓకే, సో అలా మీకు రేపు మేడం లింక్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం మీకు గ్రూప్లో. సో రేపు మార్నింగ్ 11 లోపు. ఓకే, సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మీకు టీచ్ చేయడానికి కావాల్సినంత ఎక్స్పీరియన్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఎవ్రీథింగ్ అంతా రెడీగా ఉంది. ఓకే, సో మీరు జస్ట్ మేము చెప్పిన లెసన్ని ప్రాపర్గా ఫాలో అయితే చాలన్నమాట. ఓకే, ఇక్కడ కొంతమందికి యాక్చువల్గా కొన్ని ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. అంటే అందరూ బిగినర్ లెవెల్లో ఉంటారని ఏం కాదు. కొంతమంది ఆల్రెడీ నార్త్ ఇండియాలో ఉండి వాళ్ళు కొంతవరకు మేనేజ్ చేస్తూ ఇంకా బెటర్ అవ్వడానికి యాక్చువల్గా కోర్సులు జాయిన్ కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళు కొద్దిగా ఓపిక్గా ఉండాలి. ఎందుకంటే మ్యాథ్స్ ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ స్టూడెంట్స్ అందరికీ బిగినర్ లెవెల్ నుంచి. ఎందుకంటే ఇప్పుడు 10th ఇంటర్మీడియట్లో మనం హిందీ నేర్చుకున్నాం యాజ్ ఎ సబ్జెక్ట్గా. దాని తర్వాత ఇంకా హిందీ మాట్లాడాల్సిన అవసరం తెలుగు స్టేట్స్లో మ్యాక్సిమం ఉండదు. ఓకే, కాబట్టి ఇప్పుడు ఏదో ఒక బిజినెస్లో లేదా జాబ్లోనే మీకు హిందీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇప్పుడు జాయిన్ అయ్యారు మీరు యాక్చువల్గా. సో ఇన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి అప్పుడు కూడా మనం నేర్చుకున్నది హిందీని ఒక సబ్జెక్ట్గా నేర్చుకున్నాం తప్ప ఎవరితోనూ మాట్లాడిన ఎక్స్పీరియన్స్ మనకు లేదు కాబట్టి సో ఇది కన్సిడర్ అవ్వదన్నమాట. ఓన్లీ చదవడం రాయడం మాత్రం మనకు తెలుసు తప్ప హిందీలో ఇప్పుడు నాకు తెలిసి ఎవరికి కూడా ఒక 10 పదాలు కూడా గుర్తుండవు. సో అలాంటి లెవెల్లోనే ఉంటారు ఆల్మోస్ట్ 90% ఆఫ్ స్టూడెంట్స్ ఈ క్లాస్లో. కాబట్టి బిగినర్ లెవెల్ నుంచి వెరీ బేసిక్స్ నుంచి మేము టీచ్ చేస్తాం అనమాట. ఓకే, అంటే చదవడం రాయడం అయితే మాత్రం కంపల్సరీ అది మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటే ఆల్రెడీ 10th ఇంటర్మీడియట్లో ఎగ్జామ్స్ రాసాం కాబట్టి మనకు అందరికీ తెలిసే ఉంటుంది మ్యాథ్స్ అందరికీ కూడా. ఎవరికైతే తెలీదో చదవడం రాయడం కూడా తెలీదో మీకు ఆల్రెడీ మేము ఒక స్పోకెన్ హిందీ బుక్ కూడా పంపించాం. చాలామందికి వచ్చింది. ఎవరైతే త్వరగా జాయిన్ అయ్యారో వీళ్ళందరికీ కూడా బుక్ వచ్చింది ఆల్రెడీ. ఆ బుక్లో 1 second, దిస్ ఇస్ ద బుక్. ఆల్రెడీ మీరు ఎవరైతే ఇప్పటికే జాయిన్ అయి ఉన్నారో మీకు ఆల్రెడీ ఈ బుక్ మీకు రీచ్ అయి ఉంటుంది. ఈ బుక్లో ఫస్ట్ 20 pages వరకు కూడా ఇండెక్స్ ప్లస్ అలానే ఆల్ఫాబెట్స్ ఉంటాయన్నమాట. హిందీ ఆల్ఫాబెట్, అలాగే హిందీ చదవడానికి కావాల్సిన గుణింతాలు. తెలుగులాగే ఉంటుంది. హిందీ చదవడం అనేది చాలా ఈజీ అనమాట. తెలుగులానే ఉంటుంది. అక్షరాలన్నీ కూడా మీకు తెలిసిందే, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో అలా మీరు హిందీ చదవడం రాకపోయినా లేకపోతే వచ్చి మర్చిపోయినా మీరు పేజ్ నెంబర్ 20 వరకు కూడా మనకి హిందీ చదవడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దట్ మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. ఇంకా రీసెంట్గా ఈరోజే జాయిన్ అయిన వాళ్ళు, లాస్ట్ ఒక 2-3 daysగా జాయిన్ అయిన వాళ్ళకి ఇంకా బుక్స్ రీచ్ అవ్వవు, మీకు ఆన్ ది వేలో ఉంటాయి. కాబట్టి మీరు కొద్దిగా వెయిట్ చేయండి. ఓకే, అప్పటి వరకు మీకు ఇంటర్నెట్లో కూడా సోర్సెస్ ఉన్నాయి. హిందీ చదవడానికి కావాల్సిన అక్షరాలు గుణింతాలు వీటన్నిటికీ ఇంటర్నెట్లో చాలా సోర్సెస్ ఉన్నాయి. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో అది పెద్ద విషయం ఏం కాదు యాక్చువల్గా. సో దాంతోపాటు మేము కూడా కొన్ని టూల్స్ ఇస్తాం మీకు. హిందీ ప్రాక్టీస్ చేయడానికి కావాల్సిన టూల్స్ ఇస్తాం. ఆ టూల్స్తో కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, సో ఇంకా అంటే మీ అవసరాలు ఏదైనా ఉండొచ్చు, కానీ అందరూ మెయిన్ ఎయిమ్ ఏంటంటే హిందీ మాట్లాడడం. ఓకే, సో మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, సార్ యాక్చువల్గా మేము ఆల్రెడీ హిందీని ఒక సబ్జెక్ట్గా నేర్చుకున్నాం. ఓకే, ఈవెన్ MA హిందీ చేసినా కూడా ఓకే మేము ఎందుకు మాట్లాడడంలో ఫెయిల్ అవుతున్నాం? ఓకే, మాకు చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కాకపోతే ఎందుకు మేము ఒక లాంగ్వేజ్ని మాట్లాడడంలో ఫెయిల్ అవుతున్నాం అంటే మనం ఇంగ్లీష్ కానీ హిందీ కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి ఎలా నేర్పించారు వాటిని అంటే ఒక సబ్జెక్ట్లా టీచ్ చేశారు. ఒక సైన్స్ సోషల్ ఎలాగైతే ఉన్నాయో అలాగే మ్యాథ్స్ ఎలాగైతే ఉన్నాయో ఇలాగే ఒక సబ్జెక్ట్ లాగా మనకి లాంగ్వేజెస్ టీచ్ చేశారు. అందువల్ల ఏమైందంటే మనం ఎగ్జామ్స్ రాయడం వరకునే పరిమితం అయిపోయాం. ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ సిలబస్ అంతా మర్చిపోవడం ఇదంతా జరిగేది. అందుకోసం మనకి లాంగ్వేజ్ ఇన్ని సంవత్సరాలు మనం నేర్చుకున్నా కూడా, స్కూల్స్లో కాలేజెస్లో నేర్చుకున్నా కూడా మనం మాట్లాడలేని సిచ్యువేషన్ ఎందుకుంది అంటే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ వాటిని ఒక సబ్జెక్ట్గా మనం నేర్చుకున్నాం అనమాట. ఓకే, ప్లస్ తెలుగు నేర్చుకున్నట్టుగా ఈ లాంగ్వేజ్ మనం నేర్చుకోలేదు. ఓకే, తెలుగు ఎలా నేర్చుకున్నాం అంటే చాలామంది అడుగుతూ ఉంటారు అన్నమాట యాక్చువల్గా, సార్ మా మదరు ఫాదరు వాళ్ళకి ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదండి. ఓకే, కానీ వాళ్ళు నేర్పించిన తెలుగు వచ్చింది మాకు. ఓకే, PhDలు చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆయా సబ్జెక్ట్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు చెప్పిన హిందీ ఇంగ్లీష్ ఎందుకు రాలేదని అడుగుతారు. అంటే లాజికే కదా. అంటే మన మదర్కి ఫాదర్కి వాళ్ళకేం పెద్ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం లేదు, వాళ్ళు కనీసం టీచర్ ట్రైనింగ్ ఏం చేయలేదు వాళ్ళు. అయినా కూడా వాళ్ళు నేర్పించిన తెలుగు మనకు చక్కగా వచ్చింది. ఓకే, ఆల్రెడీ ట్రైన్డ్ పీపుల్ ఎవరైతే వీళ్ళు ఒక క్వాలిఫికేషన్ ఉండి
క్వాలిఫైడ్ పీపుల్ టీచ్ చేసిన హిందీ ఇంగ్లీష్ మనకి ఎందుకు రావట్లేదు అని అడిగినట్టయితే దానికి సొల్యూషన్ ఒకటే అనమాట. ఒకటే ఆన్సర్ ఏంటంటే, మన పేరెంట్స్ మనకి ఏం నేర్పించారంటే మన రోజువారీ జీవితంలో ఏం మాట్లాడతామో అవి ముందు నేర్పించారు. మన స్కూల్స్లో కాలేజెస్లో ఏం చేశారంటే అక్కడ సిలబస్లో ఉన్నది నేర్పించారు. ఆ సిలబస్లో ఉన్నది మనకు పనికి వస్తారో మనకు అనవసరం అంతే. ఎందుకంటే మన ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి కాబట్టి వాళ్ళు టీచ్ చేశారు, మనం నేర్చుకున్నాం. ఓకే, కాబట్టి మనకు అక్కడ ప్రాబ్లం అయిందనమాట. ఇప్పుడు మనకి ఈ కోర్సులో మరి 3 monthsలో ఇన్ని సంవత్సరాలు మా టీచర్స్ చేయలేని మీరు ఎలా చేస్తారని అడుగుతారు నన్ను. నేనేం చేస్తానంటే, మీ మదరు ఫాదరు మీకు తెలుగు ఎలా నేర్పించారో అలాగే నేను కూడా హిందీని మీకు ఈ రోజు నుంచి మీ ఇంట్లో ఏం మాట్లాడుకుంటారు, మీ ఆఫీస్లో ఏం మాట్లాడతారు, మీ బిజినెస్లో ఏం మాట్లాడతారు, అసలు రోజువారీ మీరు తెలుగులో ఏం మాట్లాడతారు, వీటన్నిటినీ హిందీలో ఎలా చెప్పాలి అనేది చెప్తూ వెళ్తానమాట. అందు గురించి ఈ 3 monthsలో సక్సెస్ రేట్ ఉంటుంది. ఓకే, మీకు కావాల్సింది కూడా అదే. ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా అదే దానికోసం జాయిన్ అయ్యారు. అదే మీకు బిజినెస్లో, మీ జాబ్స్లో మీరు సర్వైవ్ అవ్వడానికి కావాల్సిన సర్వైవల్ ఫ్రేజెస్ కావాలి మీకు. వాటిని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారనేది మీ ఓన్గా మాట్లాడడానికి కావాల్సిన నాలెడ్జ్ని ప్రొవైడ్ చేయాలి. నేనేదో కొన్ని సెంటెన్సెస్ చెప్పి అవి బై హార్ట్ చేయించడం కాకుండా మీ ఓన్గా మీరు మాట్లాడడానికి కావాల్సిన ఆ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, కస్టమైజ్ చేసుకోవాలి ఒక సెంటెన్స్ని అనేది ఆ ట్రిక్స్ అన్ని చెప్తూ మన జర్నీ కంటిన్యూ అవుతుందన్నమాట. అందు గురించి 100% సక్సెస్ అవుతారు, నో డౌట్. ఓకే, ఆల్రెడీ యూట్యూబ్లో ఇప్పటికే చాలా డెమో లెసన్స్ ఇచ్చాం. మన 3 months 3rd monthలో మాట్లాడుతున్న స్టూడెంట్స్ ఎలా మాట్లాడుతున్నారు అనేది చాలా డెమో సెషన్స్ ఉన్నాయి యూట్యూబ్లో మన ఛానల్లో. ఓకే క్లియర్ ఎంతవరకు? ఓకే, సో ఒక లాంగ్వేజ్ ఎలా నేర్చుకోవాలి, తెలుగు ఎలా నేర్చుకున్నాం మనం. ఓకే, అంటే తెలుగు లాంగ్వేజ్ మనకి ఫస్ట్ మన పేరెంట్స్ ఎలా నేర్పించేవారంటే మన ఇంట్లో ఉండే వస్తువుల పేర్లు, అలాగే మన బంధువుల పేర్లు, అలాగే మనం తినే ఐటమ్స్ పేర్లు, ఇలా మన రోజువారీ జీవితంలో ఇన్వాల్వ్ అయిన ప్రతి పదాన్ని మనకి ఒక్కొక్కటిగా నేర్పిస్తూ ఓపిక్గా వచ్చారు. మనం కూడా ఆ ఏజ్లో చాలా క్యూరియాసిటీతో వినేవాళ్ళం. ఎలా విన్నామంటే 2 సంవత్సరాలు కనీసం మనం మోగవాళ్ళ మాట్లాడడానికి మాటలు రావు కదా. ఏం చేసాం, 2 years కంటిన్యూస్గా విన్నాం. అంటే మన బ్రెయిన్లో కావాల్సినంత డేటాని స్టోర్ చేసుకుని అప్పుడు మాట్లాడడానికి ప్రయత్నించాం కాబట్టి సక్సెస్ అయ్యాం. కానీ మనం హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఇలాంటి బయట లాంగ్వేజెస్ నేర్చుకునేటప్పుడు వచ్చే మనకు ఆతృత ఏంటంటే మనం మాట్లాడేసేయాలి, డే 1 నుంచి మాట్లాడాలి. అసలు మీ బ్రెయిన్లో ఏమీ లేకుండా ఏం మాట్లాడతారు? మనం తెలుగు ఎలా నేర్చుకున్నామో ఫస్ట్ ఇన్పుట్ ఇచ్చాం, కంప్లీట్గా బ్రెయిన్కి ఇన్పుట్ ఇచ్చాం. ఎంత కావాలో అంత డేటాను స్టోర్ చేసాం ఒక 2 years 3 years. అప్పుడు మాట్లాడడం మొదలుపెట్టాం, సక్సెస్ అయ్యాం. అలాగే హిందీ కూడా ఏం చేయాలంటే ఇప్పుడు మీరు మీ బ్రెయిన్లో నేను ఇచ్చే డేటాని స్టోర్ చేయాలి. ఫస్ట్ స్టోర్ చేసిన వాటినే రివైజ్ చేసుకోవాలి. అదే మీకు 1 hour మేము చేయిస్తాం. ఈ 1 hour మీకు ఇన్పుట్ ఇస్తాం, మరొక 1 hour మీరు నేర్చుకున్న వాటిపైనే మీతో ప్రాక్టీస్ చేయిస్తాం. నెంబర్ ఆఫ్ టైమ్స్ చెబుతూ, మీతో చెప్పిస్తూ, వేరే వాళ్ళతో చెప్పిస్తున్నాడు మీరు వింటూ, అలా చెబుతూ వింటూ మీరు ప్రాక్టీస్ చేస్తారనమాట. అది సక్సెస్ ఫార్ములా. నేర్చుకున్న దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో అలా ఇన్పుట్ ఇస్తున్నాం, ప్రాక్టీస్ చేయిస్తున్నాం. ఓకే, అలా 3 months చేసేసరికి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు 1 day క్లాస్కి వచ్చి మళ్ళీ 1 week గ్యాప్ ఇస్తే మాత్రం దాని వల్ల పెద్దగా యూజ్ ఏమి ఉండదు. ఓకే, ఫాలో అవ్వడం కూడా కష్టం అనమాట. ఓకే, సో అలా ఒక సిస్టమేటిక్ అప్రోచ్, సైంటిఫిక్ అప్రోచ్తో మీకు చక్కగా మేము హిందీ నేర్పించడానికి రెడీగా ఉన్నాం. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. సో మన బుక్లో వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ పేజెస్లో నేను చెప్పిన, అంటే మీరు చిన్నప్పుడు తెలుగులో నేర్చుకున్న ఏవైతే పదాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ పేజ్ నెంబర్ 199లో మీకు రిలేటివ్స్ నేమ్స్ ఉన్నాయి, అంటే మీ బంధువుల పేర్లు. అంతే కదా, మనకి తెలుగులో ఫస్ట్ టైం నేర్చుకున్నాం మనం. నోరు తిరిగే పదాలు నేర్పించారు మనకి. ఏంటవి? అత్త, తాత. ఓకే, ఇలాంటి పేర్లు నేర్పించారు మనకి. అవి చాలా ఈజీ, పలకడం చాలా ఈజీ. అందుగురించి ఏంటంటే అవి నేర్పించారు. చూసారా, ఆ బంధువుల పేర్లు నేర్పించడం మొదలుపెట్టారు మనకి తెలుగులో. సో అలాగే మీరు హిందీలో బంధువుల్ని ఏమంటారో తెలుసుకోవాలనుకున్నప్పుడు పేజ్ నెంబర్ 199. ఓకే, అలాగే తర్వాత ఏం నేర్పించారు? తినే ఐటమ్స్ పేర్లు నేర్పించారు. చూసారా, ఇక్కడ కూరగాయల పేర్లు ఉన్నాయి. పేజ్ నెంబర్ 198లో కూరగాయల పేర్లు ఉన్నాయి. ఓకే, హోమ్ మేకర్స్ కానీ వీళ్ళందరికీ కూడా కంపల్సరీ ప్రతిరోజు ఇవి చూసేవి. ఓకే, ఒక కర్రీ వండుతున్నారంటే ఆ కూరగాయని చూస్తారు వాళ్ళు. చూసిన ప్రతిసారి రివిజన్ చేసుకోవడానికి కావాల్సిన ప్రాక్టీస్ దొరికేస్తుంది మీకు. సో అలాంటి వెజిటబుల్ నేమ్స్. నెక్స్ట్, అలాగే మనం చేసే పనులు చూడండి, వర్బ్స్ అంటాం వీటిని.
వర్బ్స్ అంటాం. పేజ్ నెంబర్ 200 నుంచి ఉంటాయి కంటిన్యూస్గా. వర్బ్స్ అంటాం. ఓకే, క్రియలు అనమాట. అంటే వెళ్ళడాన్ని ఏమంటారు, రావడాన్ని ఏమంటారు, తినడాన్ని ఏమంటారు, త్రాగడాన్ని ఏమంటారు, కూర్చోవడాన్ని ఏమంటారు, నిలబడ్డాన్ని ఏమంటారు, ఇలాంటి క్రియలు ఉంటాయన్నమాట పేజ్ నెంబర్ 200 నుంచి 208 వరకు. ఓకే, బుక్స్ రాని వాళ్ళు ఏ ఇబ్బంది లేదు. ఓకే, నేను బుక్స్ వచ్చిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. కనీసం మీకు ఒక మంచి ప్రాక్టీస్ ఏంటి అంటే రోజుకు కనీసం ఒక 10 to 20 వర్డ్స్, న్యూ వర్డ్స్ మీరు నేర్చుకుంటూ ఉండాలి ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే. ఓకే, వర్డ్సే అనమాట, వర్డ్సే లాంగ్వేజ్ అంతే, ఇంకేం కాదు. వొకాబులరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎన్ని పదాలు తెలిస్తే మీరు అంత చక్కగా మాట్లాడతారో నో డౌట్. ఓకే ఓకే సో అలా క్రియా విశేషణాలు అంటామంటే ఒక పని ఎలా చేస్తున్నాం మనం, వేగంగా చేస్తున్నామా, నెమ్మదిగా చేస్తున్నామా, ఓకే, శ్రద్ధగా చేస్తున్నామా, కోపంగా చేస్తున్నామా, ఇవన్నీ కూడా ఇవేంటివి క్రియా విశేషణాలు అంటారనమాట. అలాగే నెంబర్స్ ఉన్నాయి చూడండి. నెంబర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. పేజ్ నెంబర్ 218లో నెంబర్స్ ఉన్నాయి. ఓకే, ప్రతిదీ నెంబర్స్తో ముడిపడి ఉంటుంది. క్రికెట్ స్కోర్ చెప్పాలనుకున్నా, మీ ఏజ్ చెప్పాలనుకున్నా, ఓకే, టెంపరేచర్ చెప్పాలనుకున్నా, ఏం చెప్పాలనుకున్నా నెంబర్స్ అనేవి మన డే టు డే లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే 220 పేజ్ నెంబర్ 220లో టైం ఉంది. ఓకే, టైం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు ఏం చేస్తారు, మీరు ఏం చేస్తారో చెప్పాలనుకున్నప్పుడు మీ ప్రొఫెషన్స్ చెప్పాలి. అది పేజ్ నెంబర్ 222లో ఉంది. అలాగే మన బాడీ పార్ట్స్, ఓకే, బాడీ పార్ట్స్. సో ఇలా మీకు ప్రతిరోజు మీరు తెలుగులో ఫస్ట్ మీరు మాట్లాడేటప్పుడు మీరు ఏమేమి నేర్చుకున్నారో, ఏమేమి నేర్చుకోవడం వల్ల ఇప్పుడు చక్కగా మాట్లాడుతున్నారో అవన్నీ, ఆ పదాలన్నీ కూడా మన బుక్లో లాస్ట్ పేజెస్లో కలెక్ట్ చేసి మీకు అక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, చక్కగా పదాలన్నీ కూడా రోజుకొక 10 పదాలు మీరు నేర్చుకుంటూ ఉండండి. అలాగే మనం ఇక్కడ క్లాసెస్లో సెంటెన్సెస్ ఫామ్ చేసేటప్పుడు చాలా పదాలు ఆటోమేటిక్గా మీకు వస్తూనే ఉంటాయన్నమాట. ఓకేనా? ఓకే, సరే. ఆ పదాలు అయిపోయిన తర్వాత మనం ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు గ్రామటికల్గా మనకి నేర్చుకోవాల్సిన పదాలు ఏమైనా ఉన్నాయంటే, 1 సెకండ్, మీకు క్లాస్ నోట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, అంటే మీరు క్లాస్ తర్వాత మీరు ప్రాక్టీస్ చేయడానికి కావాల్సిన రిఫర్ చేసుకోవడానికి కావాల్సిన నోట్స్ అనమాట. అంటే మీకు ఆల్రెడీ బుక్ ఉంటుంది. బుక్ కాకుండా ఒక డిజిటల్ ఫార్మేట్లో, ఎందుకంటే మనకి ఇప్పుడు మన మొబైల్స్ కానీ మన ల్యాప్టాప్స్ కానీ ఇప్పుడు మన దగ్గరే ఉంటున్నాయి. కాబట్టి బుక్ మనం క్యారీ చేయలేకపోయినా కూడా ఇప్పుడు మన దగ్గర ఉంటున్నాయి. కాబట్టి ఎక్కడున్నా కూడా మనం ప్రాక్టీస్ చేయడానికి కావాల్సిన ఈ డిజిటల్ నోట్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను వెబ్సైట్. ఓకే, సో చూడండి, ఎక్స్క్యూజ్ మీ, చూడండి ఎవరు మైక్ ఆన్ చేశారు ప్లీజ్. ఎస్, చూడండి, ముందుగా మనం ఒక వర్డ్ నేర్చుకుందాం. ఓకే, మన ఫస్ట్ వర్డ్ అనమాట ఏంటంటే మ్యా అనే వర్డ్. ఓకే, ఈ మ్యా అనే వర్డ్ నేర్చుకుంటున్నాం మనం. మ్యా అంటే అర్థం ఏంటంటే నేను అని అర్థం వస్తుంది అనమాట. ఏంటది? మ్యా అంటే నేను అని అర్థం వస్తుంది. 1 సెకండ్. ఓకే, నేను, హిందీలో నేను అని చెప్పడానికి మ్యా అని చెప్పాలి. ఓకే, టైప్ చేయండి నేను అని ఇక్కడ కామెంట్ చేయండి. కామెంట్లో నేను టైప్ చేయండి, పలుకుతూ టైప్ చేయండి నేను. ఒకవేళ టైప్ చేయడం రాని వాళ్ళు ఏం చేస్తారంటే బుక్ మీద ఒక వైట్ పేపర్ రఫ్ నోట్స్ తీసుకోండి, దానిపైన మ్యా చూడండి, ఇది మ్యా అంటే అర్థం ఏంటి? నేను ఇంగ్లీష్లో మనం ఐ అంటాం. నేను. వెరీ గుడ్ సార్. ప్రసాద్ గారు, రాకేష్ గారు, సూపర్ సార్. శిరీష గారు, నేను. దీన్ని ముక్కుతో పలకాలన్నమాట. మ్యా. ఓకే, మ్యా అని పలకాలి. ఓకే, మీరు హిందీ ప్రొనౌన్సియేషన్ వినాలంటే, ఓకే, మీరు ఏమి వినాలంటే హిందీకి సంబంధించిన ఆడియోస్, వీడియోస్ ఇవి చూస్తూ ఉండాలన్నమాట. అది ఏదైనా కానీ హిందీలో ఉంటే వాళ్ళు పలికే విధానం కూడా మీకు, ప్రొనౌన్సియేషన్ కూడా మీకు ప్రాపర్గా అర్థమవుతుంది. నేను. వెల్ డన్. ఓకే, మీ వీడియోస్ ఆఫ్ చేస్తున్నానండి, ఎందుకంటే ఓకే, నేను. ఓకే, నేను. వెల్ డన్. నెక్స్ట్ చూడండి, ఇంకొక పదం ఉంది. అదేంటంటే హూ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, నేను ఇక్కడ మిక్స్ హైలైట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, తెలుగులో చూస్తే హూ అంటే అర్థం ఏంటంటే ఉన్నాను. ఓకే, హూ అంటే ఉన్నాను. టైప్ చేయండి, ఉన్నాను. నేను ఉన్నాను. నేను ఉన్నాను. అంటే నేను ఉన్నాను. నేను ఉన్నాను. సూపర్ సార్. కేఎస్వి గారు, దుర్గామాత గారు, వినీలా గారు, రాకేష్ గారు, విఎస్ఎన్ లక్ష్మి గారు, రమేష్ గారు, పవన్ కుమార్ గారు, ఓకే, గోవర్ధని గారు, రూపా గారు,
నరసింహులు గారు సూపర్ సూపర్ సార్ సూపర్. హనుమంతరావు గారు మై నేను హూ ఉన్నాను, మై హూ నేను ఉన్నాను. వెల్ డన్ వెల్ డన్ వెల్ డన్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మై అంటే నేను, హూ అంటే ఉన్నాను కదండి, ఈ రెండింటి మధ్యలో మీ పేరు పెట్టండి, మీ పేరు టైప్ చేయండి. మై మధ్యలో మీ పేరు, హూ. మై మధ్యలో మీ పేరు, హూ. వెరీ గుడ్. మై శివా హూ. ఓకే. మై సుధీర్ హూ. मैं शिरीषा हूँ, मैं विनीला हूँ, मैं रूपा हूँ, मैं प्रसाद हूँ, मैं सत्यम हूँ, मैं भास्कर हूँ, मैं रमा हूँ, मैं नागसाई हूँ, मैं कला हूँ, मैं राकेश हूँ, मैं पवन हूँ, मैं मधु हूँ, मैं लक्ष्मी हूँ, मैं भास्कर हूँ, मैं नरेश हूँ, मैं रामकृष्ण हूँ, मैं गोवर्धनी हूँ. ओके वेरी गुड वेरी गुड. मैं श्रीनु हूँ, मैं रजनी हूँ, मैं लक्ष्मी हूँ, मैं श्रीनिवास रेड्डी हूँ, मैं हनुमंतराव हूँ, मैं गुरुअम्मा हूँ, मैं संतु हूँ. वेल डन वेल डन वेल डन वेल डन. मैं తిరుమల శ్రీనివాస్ హూ. ఎవరికైతే టైప్ చేయడం రాదో నో ప్రాబ్లం, ఏ ఇబ్బంది లేదు, మీరు పేపర్ మీద రాయండి, మీ పేపర్ మీద రాయండి. ఓకే, మీరు పేపర్ మీద రాయండి. మే విక్రమ్ హూ, మే బాలా హూ. వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్. చూసారండి, జస్ట్ మీరు ఒక 2 వర్డ్స్ నేర్చుకున్నారు, మై అలాగే హూ. మై హూ నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు చక్కగా మీరు ఎవరో ఎదుటి వాళ్ళు చెప్పొచ్చు అనమాట. మే సురేంద్ర హూ, మే నాగసాయి హూ. ఓకే వెల్ డన్ వెల్ డన్ వెల్ డన్. మే ప్రసన్న కుమార్ హూ. సూపర్ అండి సూపర్. ఓకే, ఇప్పుడు ఈ మైకి హూకి మధ్యలో మీ ప్రొఫెషన్ పెట్టండి. మీరు ఏం చేస్తారు, మీరు ఏంటి. ఇప్పుడు నేనేం చెప్తాను, మై టీచర్ హూ అంటాను, మై టీచర్ హూ. ఓకే, మీరు డాక్టర్ అయితే డాక్టర్ హూ. ఓకే, ఏంటది మీరు ఏంటో అది హిందీలో రాకపోతే ఇంగ్లీష్లో పెట్టేసండి, ఇబ్బంది ఏం లేదు. మై సాఫ్ట్వేర్ ఇంజనీర్ హూ. వెళ్ళండి సార్, వెళ్ళండి మేడం శిరీష గారు. మై సాఫ్ట్వేర్ ఇంజనీర్ హూ. మై శ్రీ దుర్గా మాతా హూ. మై बैंकर हूँ, गोवर्धनी गारू. मैं बैंकर हूँ, मैं होम मेकर हूँ. वेल डन. मैं होम मेकर हूँ, मैं नर्स हूँ, मैं डॉक्टर हूँ, मैं स्टूडेंट हूँ, मैं सॉफ्टवेयर इंजीनियर हूँ, मैं सॉफ्टवेयर इंजीनियर हूँ, मैं हाउसवाइफ हूँ, मैं बिजनेसमैन हूँ, मैं एडमिन हूँ, मैं HR हूँ, मैं स्टूडेंट हूँ, मैं एम्प्लॉय हूँ, मैं बिजनेसमैन हूँ, मैं सॉफ्टवेयर इंजीनियर हूँ, मैं सीड ऑफिसर हूँ, मैं होम मेकर हूँ, मैं एम्प्लॉय हूँ, मैं अकाउंटेंट हूँ. नेक्स्ट मैं स्पोर्ट्स प्लेयर हूँ. ओके, मैं बिजनेसमैन हूँ. ओके, स्टार्टअप बिजनेस स्टार्ट చేశారు మీరు. ఓకే, मैं बिजनेस मैन हूँ, मैं एंटरप्रेन्योर हूँ. మీరు एंटरप्रेन्योर అయితే एंटरप्रेन्योर राइट. ओके, मैं डिज़ाइन इंजीनियर हूँ, मैं एम्प्लॉय हूँ, मैं अकाउंट्स हूँ कదండి, मैं अकाउंटेंट हूँ అని రాయాలి. मैं पुलिस हूँ, मैं पोस्टमैन हूँ, मैं इंजीनियर हूँ, मैं फार्मर हूँ. वेरी गुड. मैं फार्मर हूँ, मैं सॉफ्टवेयर इंजीनियर हूँ, मैं स्टोर असिस्टेंट हूँ, मैं होम मेकर हूँ, मैं एम्प्लॉय हूँ, मैं शिक्षक हूँ, मैं स्टाफ नर्स हूँ. వెల్ డన్ వెల్ డన్. ఇప్పుడు మీకు సంబంధించిన ఈ ప్రొఫెషన్ని హిందీలో ఏం చెప్తారు అనేది మ్యాథ్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెలుగులో ఏమంటారని ఎవరికి తెలియదు. ఓకే, తెలుసుకోకపోవడం మంచిదన్నమాట. తెలుసుకున్న ఎవరికి ఇది చెప్పినా ఎవరికి అర్థం కాదు. ఓకే, మే బ్యాంకర్ హూ, మే బ్యాంక్ ఎంప్లాయీ హూ, బ్యాంకర్ హూ. ఇప్పుడు హోమ్ మేకర్ని కావాలంటే మీరు గృహిణి అనొచ్చు, మే గృహిణి హూ అలా చెప్పొచ్చు. ఓకే, నర్సు డాక్టర్ ఇవన్నీ కూడా హ్యాపీగా మీరు. స్టూడెంట్ ఉందంటే ఛాత్ర అని చెప్పొచ్చు, మే ఛాత్ర హూ. ఓకే, మే వ్యాపారి హూ, బిజినెస్ మ్యాన్ అని వచ్చారు ఇక్కడ, మే బిజినెస్ మ్యాన్ హూ, మే వ్యాపారి హూ. అలాంటి కొన్ని రెగ్యులర్గా మనం తెలుగులో చెప్తాం కదా. తెలుగులో ఏవైతే మనం తెలుగులో చెప్తామో, తెలుగులో చెప్తే అర్థమవుతుందో పీపుల్కి ఈ రోజుల్లో, అలాంటివన్నీ మీరు హిందీలో నేర్చుకుని హిందీలో చెప్పొచ్చు. ఓకే, ఇంకా తెలుగులో చెప్పిన అర్థం కానీ ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ మీరు హ్యాపీగా హిందీలో చెప్పచ్చు అనమాట. ఓకే సార్, నరసింహారావు గారు చెప్పండి సార్, ఏదైనా డౌట్ ఉందా? మీరు హ్యాండ్ రైజ్ చేశారు, ప్లీజ్. మీకు మైక్ కంట్రోల్ ఇస్తున్నాను, ప్లీజ్. హలో సార్. సార్, అది ఇక్కడ మెసేజ్ చేయాలండి, ఎక్కడ చేయాలో నాకు తెలియక నేను నుంచి చూస్తున్నాను, ఎక్కడో నాకు అర్థం కాలేదు. మెసేజ్ చేయండి. చూడండి ఒకసారి. మీకు మీ మొబైల్ స్క్రీన్ మీద 3 డాట్స్ కనిపిస్తున్నాయా? మొబైల్ కాదు, నేను ట్యాబ్ వాడుతున్నాను. ట్యాబ్ అయినా కూడా చూడండి, మీకు ఒక 3 డాట్స్ కనిపిస్తున్నాయి. ప్రక్కనే మీకు మెసేజ్ బాక్స్ కనిపిస్తుంది. ట్యాబ్ అయితే చాట్ బాక్స్, చాట్ లాగా ఒక చాట్ సింబల్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మన స్క్రీన్ మీద కనిపిస్తుంది. లేదు, ఆ చాట్ సింబల్ మీకు లేకపోతే 3 డాట్స్ ఉన్నాయి చూసారా? 3 డాట్స్ మీకు వచ్చినట్టయితే, క్లిక్ చేసినట్టయితే అక్కడ మీకు 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్టయితే అక్కడ మీకు ఇన్ కాల్ మెసేజెస్ అనేది మెసేజ్ ఉందా, ఆప్షన్ ఉందా? ఇన్ కాల్ మెసేజెస్ పైన క్లిక్ చేయగానే మీకు చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిందా? ఇన్ కాల్ మెసేజెస్ అంతేనండి, అంత మించి ఏం కాదు. అక్కడ ఇన్ కాల్ మెసేజెస్ టైప్ చేయండి, అది చూడండి ఒకసారి. మెసేజ్ అక్కడ ఉంటుంది సార్, టైప్ చేయడానికి బాగా మీకు ఏరియా ఉంటుంది చూడండి. ఇక్కడ సెండ్ మెసేజ్ అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది.
బట్ లెటర్స్ ఎక్కడ రావు. అక్కడ అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ కీబోర్డ్ ఓపెన్ అవుతుంది. క్లిక్ చేస్తే కీబోర్డ్ ఓపెన్ అవుతుంది. టచ్ స్క్రీన్ అండి. అవును సార్, అదే మీకు క్లిక్ చేయగానే మీ కీబోర్డ్ ఆటోమేటిక్ ట్యాబ్లో కీబోర్డ్ ఓపెన్ అవుతుంది. మీరు టైప్ చేయొచ్చు. ఇక్కడ ఓపెన్ అవ్వలేదు, అదే చూస్తాను ఇక్కడ ఎలా ఉందని. లేకపోతే ఒక పని చేయండి సార్, అంటే ఈ రోజు వరకు మీరు జస్ట్ పేపర్ మీద రాసేసేయండి. అది నాకు వాట్సాప్ చేద్దరు. నేను లాస్ట్లో నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ వాట్సాప్ చేద్దరు. ఓకే ఓకే సార్. ఓకే సార్. అది మరి నాకు తెలియదు అంటే మీ ట్యాబ్ ఏంటి అనే దానిపైన బేస్ ఏమి ఉంటుందండి యాక్చువల్గా. అంటే మీ ట్యాబ్ అక్కడ చూస్తే కానీ నేను చెప్పలేను యాక్చువల్గా, అది ప్రాబ్లం. ఒక్కసారి ఈరోజు వరకు పేపర్ మీద రాయండి సార్. ఇప్పుడు ఈరోజు వరకు పేపర్ మీద రాయండి, చూద్దాం. ఓకే సార్. రేపు ఒకసారి పర్సనల్గా కాంటాక్ట్ అవుదాం. లేకపోతే పర్సనల్గా నేను క్లాస్ ఓపెన్ చేసి మీకు గైడెన్స్ ఇస్తాను. ఒకవేళ ఎవరికైనా కూడా అలా చేయడం రాకపోతే నాకు మెసేజ్ చేద్దరు, కానీ నేను నెంబర్ ఇస్తాను మీకు. నాకు మెసేజ్ చేస్తే మీ అందరికీ ఒకసారి పర్సనల్గా తీసుకుని, క్లాస్ డిస్టర్బ్ అవ్వకుండా పర్సనల్గా తీసుకుని నేను మీకు కంప్లీట్గా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టుమారో ఆన్వర్డ్స్ మీరు కంటిన్యూ అవ్వచ్చు. ఓకే ఓకే. ఎస్ చూడండి, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పటివరకు మనకున్న నాలెడ్జ్ ఏంటి అంటే, మీరు ఎవరో చెప్పగలరు, మీ పేరు చెప్పగలరు హిందీలో మీరు ఇప్పుడు. అలాగే మీ వృత్తి చెప్పగలరు, మీరేంటి. చూడండి ఇక్కడ లోకేష్ గారు అన్నారు మై పోలీస్ హూ అన్నారు. ఓకే, సో మై సురేష్ హూ, మై బిజినెస్ మ్యాన్ హూ అన్నారు సురేష్ గారు. సో అలా మీ నేమ్ చెప్పగలుగుతున్నారు, ఇప్పుడు మీ వృత్తి చెప్పగలుగుతున్నారు, మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చేస్తున్నారు. వెల్ డన్. ఓకే, నెక్స్ట్ చూడండి, మై హూ, ఈ రెండింటికి మధ్యలో మీ ఊరి పేరు పెట్టండి. ఓకే, పెట్టి ఒకసారి ఆగండి, ఊరి పేరు పెట్టి దాని తర్వాత మే అని రాయాలి. ఓకే, మే అని రాయాలి. ఓకే, చూడండి, ఊరి పేరు తర్వాత మే అని రాయాలి. మే అంటే అర్థం ఏంటంటే లో అని అర్థం అనమాట. మే అంటే లో. ఓకే సార్, ఇంతకుముందు ఒక పదం నేర్చుకున్నాం, అలాగే ఉంది ఇది కూడా. అంటే అది మే అనమాట. మే అది ముక్కుతో పలుకుతాం, నేను అని అర్థం వస్తుంది. ఇదేంటి అంటే ఇది మే. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చెప్పాలంటే మై ఓకే డాష్ మే హో, మీ ఊరి పేరు ఇక్కడ బ్లాంక్ ఏదైతే ఉందో ఈ బ్లాంక్ మీ ఊరి పేరు వస్తుంది అనమాట. అర్థమైందంటే నేను విజయవాడలో ఉన్నాను, నేను ఉండ్రాజవరంలో ఉన్నాను, ఇలా చాలామంది టైప్ చేస్తున్నారు ఆల్రెడీ. వెల్ డన్. చూడండి ఒకసారి, మే ఉండ్రాజవరం మే హూ భాస్కర్ గారు, మే యుఎస్ మే హూ శిరీష గారు, మే విజయవాడ మే హూ రాహుల్ గారు, మే హైదరాబాద్ మే హూ రమా గారు, మే రాజానగరం మే హూ సత్యకళ గారు, మే హైదరాబాద్ మే హూ నేను హైదరాబాద్లో ఉన్నాను ప్రసాద్ గారు, మే హైదరాబాద్ మే హూ రూపా గారు, మే వరంగల్ మే హూ, మే విజయనగరం మే హూ, మే హైదరాబాద్ మే హూ, మే నెల్లూరు మే హూ, మే పాయికరావుపేట మే హూ, మే విజయనగరం మే హూ, మే మోత్కూర్ మే హూ, మే హైదరాబాద్ మే హూ, మే బెంగళూరు మే హూ, మే మంగళగిరి మే హూ, మే ఖమ్మం మే హూ, మే ఆదోని మే హూ, మే హైదరాబాద్ మే హూ, మే ఉప్పల్ మే హూ, మే చెన్నై మే హూ, మే విజయనగరం మే హూ, మే విజయనగరం మే హూ, మే యూపీ మే హూ. ओके मैं रणस्थलम में हूँ, मैं मुलुगु में हूँ, मैं चेरला में हूँ, मैं मैसूर में हूँ, मैं हैदराबाद में हूँ, मैं कोदड़ में हूँ, मैं हैदराबाद में हूँ, मैं हैदराबाद में हूँ, मैं हैदराबाद में हूँ, मैं नंद्याल में हूँ, मैं काकड़ में हूँ, मैं हैदराबाद में हूँ, मैं हैदराबाद में हूँ, मैं BNG అంటే బెంగళూరు అండి, BNG में हूँ, मैं न्यूयॉर्क में हूँ. ओके मैं కొత్తపేట में हूँ, मैं బెంగళూరు में हूँ, मैं గుంటూరు में हूँ. వెల్ డన్ సూపర్ అండి, సూపర్. అంతే సింపుల్ అనమాట. మీరు ఎక్కడున్నారు చెప్పేశారు. ఇప్పుడు చూడండి, ఒకటి మీ పేరు, మీరు ఏంటి, మీరు ఎక్కడున్నారు, ఇప్పుడు ఎక్కడున్నారు, ఈ మూడు చెప్పడం మీకు ఆల్రెడీ హిందీలో వచ్చేసింది. ఓకే మై కృష్ణ హూ నేను కృష్ణ. ఓకే మై టీచర్ హూ నేను టీచర్ని. మే విశాఖపట్నం మే హూ నేను విశాఖపట్నంలో ఉన్నాను. ఓకే నేను ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నాను. వెల్ డన్. మై కొవ్వూరు హూ అన్నారు హేమ గారు, అలా అనకూడదండి. నేనే కొవ్వూరు అని అర్థం వచ్చేసింది ఇప్పుడు, చూసారా. అప్పుడు మీరే కొవ్వూరు, మీరు హేమ గారు, నేను హేమ కాదు నేను కొవ్వూరు అని చెప్తున్నారు మీరు. అక్కడ ఏం చెప్పాలి, కంపల్సరీ కొవ్వూరులో ఉన్నాను, ఆ లో అనేది యాడ్ చేయకపోతే నేనే విశాఖపట్నం, నేనే కొవ్వూరు అని అర్థం వచ్చేస్తాను అనమాట. ఓకే సో ఏం చెప్పాలి, మై కొవ్వూరు మే హూ నేను కొవ్వూరులో ఉన్నాను. ఓకే ఆ మే మిస్ చేస్తే చాలా ప్రాబ్లం అది. మే సౌదీ మే హూ నేను సౌదీలో ఉన్నాను. వెల్ డన్. మొత్తం ప్రపంచంలో ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో అందరూ ఇక్కడ ఉన్నారు, అన్ని ఏరియాస్ నుంచి ఉన్నారు. మే గుజరాత్ మే హూ. వెల్ డన్. ఓకే సో అలా మీ ప్లేస్ కూడా మీరు చెప్పేశారు. సో ఇప్పుడు లో అని చెప్తే ప్రజెంట్ ఎక్కడున్నారని అడిగితే మే అని చెప్తున్నారు, బాగానే ఉంది. మీరు ఎక్కడి నుంచి అని అడిగారు అనుకోండి, ఎవరైనా మీరు ఎక్కడి నుండి అని అడిగారు అనుకోండి, మనం ఎక్కడి నుంచో చెప్పాలనుకోండి, దానికి ఏం యూజ్ చేస్తామంటే సే యూజ్ చేస్తాం అనమాట. సే అంటే అర్థం ఏంటంటే
నుండి అని అర్థం. ఓకే, ఇప్పుడు టైప్ చేయండి. నేను గుజరాత్ నుండి, నేను విజయవాడ నుండి. ఎక్కడి నుండి మీరు ఓకే. ఆప్ కహాసే ఆప్ కహాసే హై అంటే మీరు ఎక్కడి నుండి అని అర్థం వస్తుంది. ఎవరైనా మనల్ని అడుగుతారు ఆప్ కహాసే అని అడిగారు అనుకోండి, అప్పుడు మనం చెప్తాం మే యూఎస్ఏ హూ, నేను యూఎస్ నుండి. ఓకే, మే యూపీ సే హూ, మే విజయవాడ సే హూ, మే హైదరాబాద్ సే హూ, మే రాజనగరం సే హూ, మే వరంగల్ సే హూ, మే హైదరాబాద్ సే హూ, మే నెల్లూరు సే హూ, మే చెన్నై సే హూ. వెళ్ళను మే ఉప్పల్ సే హూ, మే విజయవాడ సే హూ, మే బెంగళూరు సే హూ, మే మంగళగిరి సే హూ. వెల్డన్. అర్థమైంది కదండి. సే అలాగే మే డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటాను నేను. ఓకే, మే అంటే ఎలా మే అంటే ఏంటి, సే అంటే ఏంటి, డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటాను నేను. ఓకే, వెల్డన్. మే కృష్ణా హూ, మే టీచర్ హూ, మే విశాఖపట్నం మే హూ, మే విశాఖపట్నం సే హూ. నేను విశాఖపట్నం నుండి మీతో మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను. ఓకే, విశాఖపట్నం నుండి మీ క్లాస్ తీసుకుంటున్నాను. ఓకే, మే గోవా సే హూ. వెల్డన్ లోకేష్ గారు. సూపర్ అండి, సూపర్. ఎక్సలెంట్. నెక్స్ట్, ఎవరైనా మనల్ని మీరు ఎలా ఉన్నారని అడిగారు అనుకోండి, మీరు ఎలా ఉన్నారు అని అడిగితే మనం ఏం చెప్పాలి? ఓకే, జనరల్గా బాగాలేదని ఎవరు చెప్పాం, బాగున్నామని చెప్తాం. ఓకే, బాగుండడాన్ని ఏమంటారంటే ఠీక్ అంటారన్నమాట. ఠీక్ అంటే బాగుండడం. ఠీక్ అంటే ఏంటి? బాగు అని అర్థం. ఠీక్ అంటే బాగు అని అర్థం. అర్థమైందా? ఓకే, అలాగే ఇక్కడ ఎవరో అచ్చి అని రాశారు చూడండి. లేదా మంచిగా అని చెప్తాం కదా మనం. అలా మంచిగా అని చెప్పాలనుకున్నప్పుడు అచ్చా అని కానీ అచ్చి అని కానీ చెప్పొచ్చు. అచ్చా అని కానీ అచ్చి అని కానీ చెప్పొచ్చు. దీని అర్థం ఏంటంటే మంచి అని అర్థం అనమాట. అచ్చా లేదా అచ్చి అంటే మంచి. సార్ రెండు ఉన్నాయి మరి, తెలుగులో ఒకటే మంచి అని ఉంది, నేను మంచిగా ఉన్నాను అంటాం తెలుగులో. కానీ ఇక్కడ మరి అచ్చా అచ్చి అని రెండు ఉన్నాయంటే ఓకే, ఇక్కడ మీరు జెంట్ అయితే అచ్చా యూజ్ చేయాలి, లేడీ అయితే అచ్చి అని యూజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ అచ్చికి చూసారా ఒక జడలాంటి ఒక ఈకారం ఉంది, అలాగే లేడీస్కి అదే ఈకారం ఉంటుంది చూసారా, అది షార్ట్ కట్ అనమాట. ఇక్కడ చూసారా ఒక లేడీ ఉంది ఇక్కడ నా చేతిలో, ఈవిడ చూసారా, ఈవిడికి జడ ఉంది, ఆవిడకి ఈకారం ఉంది చూసారా, ఈకారం అచ్చి. ఓకే, జస్ట్ కంపారిజన్ బాగుందని చెప్పాను అంతే. ఓకే, సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు, అచ్చి. ఓకే, సో ఈకారం ఎప్పుడైనా కూడా మీరు ఈ అనే సౌండ్ వచ్చింది అంటే అది లేడీస్ కోసం యూజ్ చేస్తాం అనమాట. చూసారండి, ఇక్కడ ఒక హెయిర్ ఉంది, ఇక్కడ కూడా అదే షేప్లో హెయిర్ ఉంది. కాబట్టి మీరు లేడీ అయితే మే అచ్చీహు అంటారు, మీరు జెంట్ అయితే అచ్చాహు అంటారు. ఓకే, అచ్చా అచ్చి. నేను మంచిగా ఉన్నాను. మరి ఠీక్ అని చెప్పినప్పుడు ఇంకెవరైనా ఒకటే. సరే, ఇక్కడ కూడా ఈ కారం ఉంది కదా లేడీస్కి అంటే కాదనమాట, చివరిలో ఉంటేనే లేడీస్కి. ఓకే, ఈ ఠీక్ అనేది ఏంటంటే ఎవరికైనా కూడా మీరు ఠీక్ అని చెప్పొచ్చు. మే ఠీక్ హూ అని సరిపోతుంది అనమాట. ఓకే, మే ఠీక్ హూ, మే అచ్చా హూ, మే అచ్చీ హూ. ఓకే, మే ఠీక్ హూ, మే అచ్చా హూ, మే అచ్చీ హూ. సూపర్ అండి, సూపర్. మే ఠీక్ హూ, మే అచ్చా హూ, మే అచ్చీ హూ. సో ఇది ఇంటరాక్షన్ అంటే. ప్రతిదీ నేను చెప్తూ ఉంటాను, ప్రతిదీ మీరు టైప్ చేస్తూ ఉంటారు. ప్రాక్టీస్ సెషన్లో ప్రతి ఒక్కరితో పలికిస్తారు. ఓకే, టైప్ చేశారంటే మీకు ఆల్రెడీ మీ బ్రెయిన్లో ఉందని అర్థం. మీరు టైప్ చేయగలుగుతున్నారంటే మీ బ్రెయిన్లో ఉందని అర్థం. దాన్ని మీ నోటి మజిల్స్కి అలవాటు చేయాలంటే మీతో మాట్లాడించాలి. ఆ పని ప్రాక్టీస్ సెషన్స్లో చేస్తాం. ఓకేనా? ఓకే, మే ఠీక్ హూ, మే అచ్చా హూ, మే అచ్చీ హూ. ఓకే, జెంట్ అయితే అచ్చా హూ అంటారు, లేడీ అయితే అచ్చీ హూ అంటారు. వెల్డన్. ఇప్పుడు చూడండి, మొత్తం కంప్లీట్గా మీ ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు టైప్ చేస్తారు మీరు. మీ పేరు, మీ వృత్తి, మీరు ఎక్కడున్నారు, ఎక్కడి నుండి, మీరు ఎలా ఉన్నారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఒకే మెసేజ్గా టైప్ చేయండి. ఇప్పుడు ఒకే మెసేజ్గా టైప్ చేయండి, ఒకే చోట మొత్తం అన్నింటినీ ఒకే చోట పెట్టండి, ఒకే మెసేజ్లో పంపించండి. పలుకుతూ చేయండి. ప్రొనౌన్సియేషన్ కూడా మీకు అలవాటు అయిపోతుంది. పలుకుతూ చేయండి. ఓకే, మే శిరీషా హూ, మే సాఫ్ట్వేర్ ఇంజనీర్ హూ. ఓకే, మే రాహుల్ హూ, మే స్టూడెంట్ హూ, మే విజయవాడ మే హూ. వెల్డన్. మే సచ్చికళ హూ, మే రాజనగరం సే హూ, మే టీక్ హూ, లే మే అచ్చి హూ. ఓకే, మధ్యలో మీరు ఎవరో మర్చిపోయారు, మీరు ఏం చేస్తారో చెప్పడం అది ఇవ్వలేదు. మే పవన్ హూ. ఓకే, మే గోవర్ధని హూ, మే బ్యాంకర్ హూ, మే పాయకరావు పేట మే హూ, మే పాయకరావు పేట సే హూ, మే టీక్ హూ. వెళ్ళను మేడం, వెళ్ళను గోవర్ధని గారు, కరెక్ట్గా ప్రాపర్గా మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చారు. వెరీ గుడ్. మే రూపా హూ, మే స్పోర్ట్స్ ప్లేయర్ హూ. ఓకే, మే హైదరాబాద్ సే హూ. ఓకే, मैं प्रशांत हूँ, मैं अकाउंटेंट हूँ, मैं हैदराबाद में हूँ, मैं हैदराबाद से हूँ, मैं टीक हूँ. मैं తిరుమల శ్రీనివాస్ హూ. శ్రీనివాస్ అని అక్కడితో ఆపేశారు. యాక్చువల్గా అక్కడ హూ యాడ్ చేయాలండి కంపల్సరీ.
ఓకే, అంటే తెలుగులో అంటాం కదా మనం, నేను తిరుమల శ్రీనివాస్ అంటాం కదా, అక్కడతో ఆపేస్తాం. కానీ అలా చెప్పకూడదు అనమాట. ఇంగ్లీష్లో ఏం చెప్తారు? ఐ తిరుమల శ్రీనివాస్ అంటారా, ఐ యామ్ తిరుమల శ్రీనివాస్ అంటారా? యామ్ యూజ్ చేస్తారు కదా అక్కడ. తెలుగులో నేను అంటే ఐ అని, శ్రీనివాస్ అంటే శ్రీనివాస్ అని, అలా కాకుండా ఐ యామ్ శ్రీనివాస్ అంటారు కదా. అలాగే హిందీలో కూడా హూ యాడ్ చేయాలన్నమాట. మై తిరుమల శ్రీనివాస్ హూ అని కంపల్సరీ ఆ హూ చివరిలో యాడ్ చేయాలి. ఓకే, मैं డిజైన్ ఇంజనీర్ హూ, మే కాకినాడ సే హూ, మే టీక్ హూ, మే అచ్చీ హూ అనకూడదండి. మీరు జెంట్ కదా, అచ్చా హూ. ఓకే, అచ్చా హూ. ఓకే, ఈ మధ్య జెంట్స్ కూడా జుట్టు పెంచుకుంటున్నారు, అలా అని చెప్పి అచ్చీ హూ యూజ్ చేయకూడదు అనమాట. ఓకే, అదే హెయిర్ స్టైల్ అంతే. అచ్చా హూ. ఓకే, మే రాధికా హూ, మే ఉప్పల్ మే హూ, మే ఉప్పల్ సే హూ, మే టీక్ హూ, మే అచ్చీ హూ, మే బ్యాంక్ ఎంప్లాయీ హూ. వెల్డన్. సూపర్ అండి. మొత్తానికి ఎలా అయితే జస్ట్ ఒక 15 minutes ఆఫ్ టైంలో మీరు మీ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మీరు నేర్చేసుకున్నారు. మే హనుమంతరావు హూ, మే పోలీస్ హూ, మే ఖమ్మం మే హూ, మే అచ్చా హూ. సూపర్ సార్, సూపర్. వెల్డన్. ఓకే, వెల్డన్. అయితే మై హూ ఈ రెండింటితో మీరు చెప్పేశారు, బాగుంది. ఓకే, మరి మీరు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు చెప్పేయచ్చు అనమాట. ఓకే, మీరు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, దానికి మీరు ఎలా ఉన్నారో చెప్పాలనుకున్నప్పుడు ఠీక్ హో అంటే బాగుండవని చెప్పుకున్నాం, అచ్చా అంటే మంచిగా ఉండవని చెప్పుకున్నాం, అచ్చా అచ్చి అంటే బాగుంది, నేను ఆనందంగా ఉన్నాను, నేను బాధగా ఉన్నాను, ఓకే, ఇంకా నేను కోపంగా ఉన్నాను. సో ఇలాంటి చాలా పదాలు మనం నేర్చుకుంటూ ఉంటే, కోపంగా అనడానికి ఏమంటారు, ఆనందంగా అనడానికి ఏమంటారు, ఇలాంటి కొన్ని వీటిని విశేషణాలు అంటారు అనమాట. ఈ విశేషణాలు నేర్చుకుంటే ఈ మైకి హూకి మధ్యలో అవి యాడ్ చేసేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను మన వెబ్ పేజ్లో చూపిస్తున్నాను మీకు. మై ఖుష్ హూ, ఖుష్ అంటే ఆనందం అనమాట. మై ఖుష్ హూ అంటే నేను ఆనందంగా ఉన్నాను, ఐఎమ్ హ్యాపీ. మై టీక్ హూ, నేను బాగున్నాను. అలా మీరు ఎలా ఉన్నారు? మై అచ్చా హూ, నేను బాగున్నాను. ఓకే, సో ఇలా మనం చక్కగా చెప్పొచ్చు అనమాట. మై అచ్చా హూ, మై టీక్ హూ, మై ఖుష్ హూ, మై గృహిణి హూ, నేను గృహిణి. అలాగే ఇలా చెప్తూ వెళ్ళొచ్చు అనమాట. వెల్డన్. క్లియర్ కదండి? ఇప్పుడు ఇంకొక వర్డ్ నేర్చేసుకుందాం. ఎస్ ఐ విల్ షేర్ ద నోట్స్ అండ్ నో ప్రాబ్లం. ఓకే, తిరుమల గారు, ఎవ్రీథింగ్ మీకు ఓకే. మీరు ప్రాక్టీస్ చేసే టైము, ఇంట్రెస్ట్, ఓపిక మీకు ఉండాలి. కానీ నా నుంచి వచ్చే సునామీ వస్తానే ఉంటుంది అనమాట. అదొక ఎందుకంటే నేను 10 years నుంచి నాకు ఇదే పని, వేరే పనులేమి లేవు. ఓకే, హిందీ మెటీరియల్ ప్రిపేర్ చేయడం, ఓకే, టీచ్ చేయడం తప్పిస్తే నాకు వేరే పని లేదు, వేరే ప్రొఫెషన్ లేదు, నాకు ఇదే. కాబట్టి మీకు ఓపిక ఉండాలి, మీకు టైం ఉండాలి, కానీ నా దగ్గర నుంచి వస్తూనే ఉంటుంది అనమాట. ఓకే, ఇస్తూనే ఉంటాను నేను, నో డౌట్. ఓకే, ఓకే, సో అలా చెప్తాం. మై ఖుష్ హూం. ఓకే, ఇప్పుడు నేను కాదు అని చెప్పడం అర్థమైందా? నేను డాక్టర్ని కాదని చెప్తాను. నేను డాక్టర్ని కాదు. ఓకే, ఈ కాదు లేదు అని చెప్పాలనుకోండి, హిందీలో ఏం యూజ్ చేస్తామని చూడండి, నహి అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఇదేంటిది? దీని అర్థం ఏంటి? కాదు లేదు అని చెప్పొచ్చు అనమాట. ఓకే, మే డాక్టర్ నహి అని ఇచ్చారు, నహి అనేది వదిలేయకూడదండి, నహి హూ, మే డాక్టర్ నహి హూ. ఓకే, అయితే జనరల్గా హిందీ పీపుల్ మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా ఈ హూ అనేదాన్ని పూర్తిగా పలకకుండా ఏమంటారు? ఊ అంటారు అనమాట. మే డాక్టర్ నయ్యం ఇలా మాట్లాడతారనమాట. ఓకే, మే హిందీ పండిట్ నయ్యం. ఓకే, మే డాక్టర్ మే డాక్టర్ నయ్యం, మే వ్యాపారి నయ్యం. వెల్డన్ రమేష్ గారు, వెల్డన్. అలా మనం ఏదైనా కాదు అని చెప్పాలనుకున్నప్పుడు నహి హూ అని చెప్తారు అనమాట. మే సాఫ్ట్వేర్ ఇంజనీర్ నయ్యం, మే ఎంప్లాయీని ఓకే, మే డాక్టర్ నయ్యం, మే ఆద్మీ నయ్యం. ఓకే, మే టీచర్ నయ్యం, ఓకే, మే ఎంప్లాయీ నయ్యం. వెల్డన్. మే పోలీస్ నయ్యం. సూపర్ అండి, సూపర్. నహి హూ అని చెప్పొచ్చు అనమాట. అలాగే నేను పలానా చోట లేను, ఓకే, నేను వైజాగ్లో లేను, నేను ఇంట్లో లేను, లేకపోతే నేను హైదరాబాద్లో లేను. ఎలా చెప్తారు చూడండి, ఎలా చెప్తారు? టైప్ చేయండి, నేను పలానా చోట లేనని టైప్ చేయాలి మీరు. వెల్డన్. మే వైజాగ్ మే నహి హూ, మే ఘర్ మే నహి హూ. వెల్డన్ అండి, సూపర్. చూసారా, ఘర్ అంటే ఇల్లు, ప్రసాద్ గారు టైప్ చేశారు ఇక్కడ. ఘర్ అంటే ఇల్లు, ఘర్ మే అంటే ఇంటిలో, నహి హూ లేను, హూ అంటే ఉన్నాను, నహి యాడ్ చేస్తే లేను అని అర్థం. మే ఘర్ మే నహి హూ అంటే నేను ఇంట్లో లేను. ఓకే, మే పోలీస్ నయ్యూ, నేను పోలీస్ కాదు. మే ఎంప్లాయీ నయ్యూ, నేను ఎంప్లాయీని కాదు. మే విజయవాడ మే నయ్యూ, నేను విజయవాడలో లేను. మే హైదరాబాద్ మే నయ్యూ, నేను హైదరాబాద్ లేను. మే వైజాగ్ మే నయ్యూ, నేను వైజాగ్ లేను.
मैं विजयनगरम में नहीं हूँ, मैं विजयनगरम लेनु, मैं ऑफिस में नहीं हूँ, నేను ఆఫీస్లో లేను. సూపర్ అండి, సూపర్. मैं కాకినాడ में नहीं हूँ, मैं यहाँ नहीं हूँ. చూడండి, నేను ఇక్కడ లేను. ఓకే, मैं यहाँ नहीं हूँ. यहाँ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అని అర్థం అనమాట. यहाँ అంటే ఏంటి? ఇక్కడ. यहाँ అంటే ఇక్కడ. నేను ఇక్కడ లేను అని చెప్పాలనుకున్నా मैं यहाँ नहीं हूँ, నేను ఇక్కడ లేను. मैं ऑफिस में नहीं हूँ. వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్. సూపర్, సూపర్, సూపర్. సో ఇలా నేను పలానా చోట ఉన్నాను అని చెప్పడం, ఓకే, లేకపోతే నేను డాక్టర్ని, నేను లాయర్ని అని చెప్పడం, మీరు ఏంటో చెప్పడం, మీరు ఒకటి కాదు అని చెప్పడం, ఒక చోట లేరు అని చెప్పడం కూడా మీరు నేర్చేసుకున్నారు ఇప్పుడు. ఓకే, పాజిటివ్ సెంటెన్స్ చెప్పి చెప్పగలుగుతారు, నెగిటివ్ సెంటెన్స్ కూడా చెప్పడం కూడా నేర్చేసుకున్నారు. సూపర్, సూపర్. వెళ్ళనండి. ఇలా 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 ఉంటే ప్రోగ్రెస్ మనం 3 monthsలో ఎంతవరకు వెళ్ళిపోవచ్చో మీకు ఆల్రెడీ ఒక అంచనా వచ్చింది. ఓకే, వెల్డన్, వెల్డన్, సూపర్ అండి. చూడండి, మై హూ ఈ 2 పదాలు నేర్చుకున్నాం మనం. అలాగే మధ్యలో నహి అనే పదం కూడా నేర్చుకున్నాం. అలాగే మే, సే అనే పదాలు కూడా నేర్చుకున్నాం, లో, నుండి అని చెప్పడం కోసం. సో వీటితోనే మనం చాలా వరకు మన గురించి మనం చెప్పేసాం. నెక్స్ట్ చూడండి, ఇంకొక పదం నేర్చుకోబోతున్నాం మనం. తుమ్. తుమ్ అనే పదం నేర్చుకుంటున్నాం. తుమ్. తుమ్ అంటే అర్థం ఏంటంటే నీవు అని అర్థం అనమాట. తుమ్ అంటే అర్థం ఏంటి? నీవు, నీవు. ఓకే, ఓకే. ఈ తుమ్తో పాటుగా హో అనే పదం ఉంటుందన్నమాట. తుమ్ అంటే నీవు. మన ఎదురుగా ఉన్న వ్యక్తిని మనం తుమ్ అని పిలుస్తాం. తుమ్. ఓకే, దీంతో పాటు ఎప్పుడు కూడా హో అనే హెల్పింగ్ వర్బ్ వస్తుందన్నమాట. తుమ్ హో అంటే నీవు ఉన్నావు అని అర్థం వస్తుంది. ఓకే, మన ఎదురుగా ఇప్పుడు చూడండి, యాక్చువల్గా మన ఎదురుగా ఓకే ఒక వ్యక్తి ఉన్నా, ఓకే, నువ్వు అనే సందర్భంలో తుమ్ యూజ్ చేస్తాం. అదే ఒకవేళ ఎక్కువ మంది వ్యక్తులున్నా కూడా, అంటే మన రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేని వాళ్ళు అనమాట వీళ్ళందరూ. ఒక్కళ్ళున్నా, ఎక్కువ మంది ఉన్నా మన రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేకుండా నువ్వు లేదా మీరు, ఓకే, ఒకళ్ళు ఉంటే నువ్వు అంటాం మనం, ఎక్కువ మంది ఉంటే మీరు అంటాం. ఒక్కళ్ళున్నా, ఎక్కువ మంది ఉన్నా కూడా ఓకే మనం తుమ్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. తుమ్ అంటే నీవు అనే అర్థం వస్తుంది, మీరు అనే అర్థం కూడా వస్తుంది. క్లియరా? దీనికి ఏం యూజ్ చేస్తామంటే హో యూజ్ చేస్తాం అనమాట. హో అంటే ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ఉన్నావు అనే అర్థం వస్తుంది. అదే ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు మీరు ఉన్నారు అనే అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట. నువ్వు ఉన్నావు, మీరు ఉన్నారు. క్లియర్ అండి? అర్థమైందా? తుమ్ అంటే మన ఎదురుగా ఉన్న వ్యక్తి, ఓకే, నువ్వు అని చెప్పడం అనమాట. ఓకే, క్లియరా? తుమ్ హో. తుమ్ హో. తుమ్ అంటే నువ్వు, హో అంటే ఉన్నావు. టైప్ చేయండి. తుమ్ నువ్వు, హో ఉన్నావు. తుమ్ హో నువ్వు ఉన్నావు. ఓకే, ఇక్కడ చూడండి, నా ఎదురుగా యాక్చువల్గా ఈవిడ పేరు దేవసేన అనమాట యాక్చువల్గా. ఓకే, మీరు ఆల్రెడీ ఈరోజు ఒక వీడియో కూడా అప్లోడ్ చేసాం. మీ సీనియర్స్కి క్లాస్ చెప్తూ ఒక వీడియో కూడా అప్లోడ్ చేసాం. ఓకే, ఇప్పుడు నేను ఈవిని చెప్పాలి ఏమని? తుమ్. ఈవిడ పేరు దేవసేన. ఎలా చెప్తాను నేను? తుమ్. చెప్పండి, ఎలా చెప్తాం? తుమ్. వెరీ నైస్, వెరీ నైస్ శివ గారు. తుమ్ దేవసేన హో. తుమ్ దేవసేన హో. నువ్వు దేవసేనవి. వెల్ డన్, వెల్ డన్. తుమ్ దేవసేన హో. నువ్వు దేవసేనవి. ఓకే, ఈవిడ ఏమనుకుందాం? ఓకే, ఈవిడ ప్రొఫెషన్ కూడా ఏదో సెట్ చేద్దాం మనం. ఓకే, ఈవిడ ప్రొఫెషన్ ఏదో సెట్ చేయండి, మీరే చేయండి. ఓకే, తుమ్ అచ్చా హో కదండి, అచ్చి హో. ఎందుకంటే ఇక్కడ లేడీ కదండి శిరీష గారు. తుమ్ అచ్చి హో. తుమ్ దేవసేన హో. వెరీ గుడ్. తుమ్ డాక్టర్ హో. ఇవి డాక్టర్ అండి. ఓకే, తుమ్ టీచర్ హో. నువ్వు టీచర్వి. తుమ్ యాక్టర్ హో. నువ్వు యాక్టర్వి. ఓకే, ఇవి చూడడానికి యాక్ట్రెస్లా ఉంది కాబట్టి యాక్ట్రెస్ అనుకుందాం. ఓకే, ఎందుకంటే దేవసేన యాక్టర్. తుమ్ దేవసేన హో. తుమ్ యాక్ట్రెస్ హో. యాక్ట్రెస్ హో లేదా తుమ్ టీచర్ హో. ఓకే, తుమ్ అచ్చి హో. ఓకే, తుమ్ కృష్ణారెడ్డి సార్ హో అన్నప్పుడు, సార్ అన్నప్పుడు తుమ్ యూజ్ చేయకూడదండి యాక్చువల్గా. అర్థమైందా? ఒకవేళ నేను మీ ఏజ్ ఉన్నప్పుడు, వాళ్ళకి మీకన్నా చిన్నవాడో లేదా మీ ఏజ్ ఉన్నప్పుడు, మీకు నాకు చనువు ఉన్నప్పుడు, అప్పుడు మీరు తుమ్ అని యూజ్ చేస్తారనమాట. అర్థమైందా మీకు? సో సార్ అని రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు తుమ్ అనకూడదు. అక్కడ ఏం యూజ్ చేయాలో నెక్స్ట్ చూడబోతున్నాం మనం. అర్థమైందా మీకు? ఓకే, ఓన్లీ ఎవరికి యూజ్ చేస్తాం ఈ తుమ్ అనేది? మనతో సమానమైన స్థాయి వాళ్ళకి, లేదా మనకు కొద్దిగా చనువు ఉంది అలాంటి వాళ్ళకి మనం తుమ్ అని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఎందుకంటే వెరీ గుడ్. తుమ్ బాహుబలి పత్ని హో అని రాశారు. వెరీ గుడ్ సార్ ప్రసాద్ గారు. ఓకే, సో బాహుబలి పత్ని అనకూడదు, బాహుబలి కీ పత్ని అనాలన్నమాట. వాటి గురించి మనం నెక్స్ట్ చెప్పుకోబోతున్నాం. బాహుబలి యొక్క పత్ని, భార్యవి అని చెప్పేటప్పుడు బాహుబలి కీ పత్ని హో అని చెప్పాలన్నమాట. ఓకే, వాటి గురించి మనం నెక్స్ట్ చెప్పుకోబోతున్నాం. నో ప్రాబ్లం. ఓకే, సో ఇలా
ఇలా నువ్వు అని మనం ఎదుటి వాళ్ళ గురించి మనం మాట్లాడేటప్పుడు ఓకే तुम बाहुबली की पत्नी ओके की पत्नी हो तुम देवसेना हो ओके तुम एक्ट्रेस हो तुम हैदराबाद में हो तुम अच्छी हो లేదా तुम ठीक हो तुम अच्छी हो ఇక్కడ దేవసేన లేడీ కాబట్టి అచ్చి అంటున్నాం అదే మనం బాహుబలి అనుకోండి तुम బాహుబలి హో तुम అక్కడ ఒక్కళ్ళైనా కూడా అచ్చే హో అని చెప్తాం तुम अच्छे हो అని చెప్పొచ్చు అన్నమాట అక్కడ ఒక్కళ్ళైనా కూడా तुम అన్నప్పుడు మనం ఎదురుగా జంతువులు ఒక్కళ్ళున్నా కూడా అచ్చే అని యూజ్ చేస్తాం అన్నమాట तुम अच्छे हो అంటాం ఓకే వెళ్ళనండి వెళ్ళను तुम బాహుబలి की పత్ని हो వెళ్ళను సూపర్ అండి సూపర్ సో ఆ విధంగా తుమ్ అంటే మీరు ఇప్పుడు మీ గురించి చెప్పుకోవడం వచ్చేసింది మీకు ఎలాగా మై హూ నేను ఉన్నాను నేను కృష్ణనై ఉన్నాను నేను టీచర్నై ఉన్నాను సార్ మరి నేను టీచర్నై ఉన్నాను నువ్వు టీచర్వే ఉన్నావు ఇలా మాట్లాడంగా తెలుగులో అంటే కంపల్సరీ హిందీలో ఉన్నాను అనేది మెన్షన్ చేయాలి లేకపోతే ఏమవుతుంది ఐ కృష్ణ యూ డాక్టర్ అన్నట్టు ఉంటుందన్నమాట అలా చెప్పకూడదు కదా యు ఆర్ ఏ డాక్టర్ ఓకే ఐఎమ్ ఏ టీచర్ ఇలా యామ్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తాం కదా యామ్ ఆర్ అనేవి యూజ్ చేస్తాం ఇంగ్లీష్లో కదా అలాగే హిందీలో కూడా ఈ యామ్ అంటే హూ అనమాట హిందీలో ఇంగ్లీష్లో యామ్ అంటున్నాం హిందీలో హూ అంటున్నాం ఇంగ్లీష్లో ఆర్ అంటున్నాం యు ఆర్ అని హిందీలో హో అంటున్నాం గుర్తుపెట్టుకోండి ఓకే तुम देवसेना हो तुम टीचर हो तुम राजानगरम में हो तुम राजानगरम से हो तुम अच्छी हो సత్యకళ గారు సూపర్ అండి సూపర్ వెల్ డన్ సూపర్ అండి ఓకే అలాగే నెక్స్ట్ తూ అనే ఒక పదం ఉంది ఈ తూ అనే పదాన్ని మ్యాక్స్ మనం యూజ్ చేయమనుకోండి ఎందుకంటే ఇది ఇన్ఫార్మల్ అనమాట ఇన్ఫార్మల్ అంటే ఏంటి మనకంటే చిన్న వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మనం చిన్నవాళ్ళు తక్కువ స్థాయి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మనం ఈ తూ అనేది యూజ్ చేయొచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లల కోసం కానీ మన దగ్గర పనిచేసే నౌకర్ల కోసం కానీ వాళ్ళ కోసం మాట్లాడేటప్పుడు అంటే రెస్పెక్ట్ ఎవరికైతే ఇవ్వక్కర్లేదో వాళ్ళ కోసం మనం మాట్లాడేటప్పుడు తూ అని యూజ్ చేస్తాం కానీ ఇది అంత మర్యాదగా ఉండదు కాబట్టి అందరికీ తుమ్మని యూజ్ చేయడమే మనం బెటర్ అనమాట ఓకే మీరు జస్ట్ ఒక ఐడియా కోసం మీరు గుర్తుపెట్టుకోండి తప్ప దీన్ని ఎక్కడ కూడా యూజ్ చేయొద్దు తూ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా హై వస్తుందన్నమాట అంటే బాగా లీస్ట్ ఇది రెస్పెక్ట్ ఏమి లేదు అక్కడ ఓకే తూ హై అంటాం అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దేవసేనకి మనం రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు కాబట్టి ఏం చెప్తాం తూ అని చెప్పేద్దాం ఓకే తూ దేవసేన హై యూజ్ చేస్తాం అనమాట చూడండి ఇక్కడ నేను ఇక్కడ హైలైట్ చేస్తున్నాను చూడండి ఓకే తూ అంటే అర్థం ఏంటి నువ్వు అని అర్థం వస్తుందన్నమాట ఇది ఎవరి కోసం యూజ్ చేస్తాం మనకంటే చిన్న వాళ్ళకి గురించి మాట్లాడేటప్పుడు ఇన్ఫార్మల్గా యూజ్ చేస్తాం అలాగే ఈ తూ వచ్చినప్పుడు ఇప్పుడు కూడా దీనికి హై యూజ్ చేస్తాం అనమాట హై ఓకే హై అంటే అర్థం ఏంటి హై అంటే అర్థం ఏంటంటే ఉన్నావు అని అర్థం వస్తుంది ఓకే తూ హై ఇప్పుడు టైప్ చేయండి తూ దేవసేన హై నువ్వు దేవసేనవి ఓకే తూ యాక్ట్రెస్ హై నువ్వు యాక్ట్రెస్వి హలో ఓకే సారీ అండి మధ్యలో ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చినట్టుంది నెట్వర్క్లో డిస్టర్బెన్స్ వచ్చినట్టుంది ఓకే చూడండి తూ టైప్ చేస్తున్నారు ఆల్రెడీ వెరీ గుడ్ ఓకే తూ దేవసేన హై ఓకే తూ దేవసేన హై అంటే నువ్వు దేవసేనవి తూ యాక్ట్రెస్ హై నువ్వు యాక్ట్రెస్వి ఇక్కడ రెస్పెక్ట్ లేదు చూసారా రెస్పెక్ట్ లేదనమాట యాక్చువల్గా ఓకే ఇది మాత్రం ఎక్కడా కూడా మీరు చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి తూ డాల్ హై నువ్వు బొమ్మవి వెల్ డన్ ఓకే వెల్ డన్ తూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హై నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్వి తూ హీరోయిన్ హై నువ్వు హీరోయిన్వి వెల్ డన్ సూపర్ సో అలా మనం తూ అనేది యూజ్ చేస్తాం మనం ఇప్పుడు 3 విషయాలు నేర్చుకున్నాం చూడండి మై నేను హూ ఉన్నాను మన గురించి మనం చెప్పుకోవాలనుకున్నప్పుడు మై హూ నేను ఉన్నాను అదే మనం మన ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఇదేమి ఎక్కువ రెస్పెక్ట్ కాదు కానీ అలాగని తక్కువ రెస్పెక్ట్ కూడా కాదు మీడియం అన్నమాట మీడియం రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడేటప్పుడు తుమ్మని యూజ్ చేస్తాం ఓకే తుమ్మని యూజ్ చేస్తాం తుమ్ వచ్చినప్పుడు హో వస్తుందన్నమాట హో అంటే ఉన్నావు తుమ్ హో అంటే నువ్వు ఉన్నావు ఓకే వెల్ డన్ ఇంకా లీస్ట్ రెస్పెక్ట్ అసలు రెస్పెక్ట్ లేదు ఇక్కడ ఓకే ఇవ్వాల్సిన అవసరం లేదనమాట అలాంటి వాళ్ళకి తూ అని యూజ్ చేస్తాం ఇప్పుడు మనం రెస్పెక్ట్ ఇచ్చే పొజిషన్లో ఉన్నవాళ్ళు తండ్రి గురువు ఓకే సొసైటీలో కొద్దిగా హై అండ్ పొజిషన్లో ఉన్నవాళ్ళు మన హైయర్ అఫీషియల్స్ ఓకే ఇలాంటి వాళ్ళందరి గురించి మనం మాట్లాడాలనుకున్నప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే
ఆప్ అంటాం అనమాట. ఆప్ అంటే ఏంటి అర్థం ఏంటి? తమరు అని అర్థం. తమరు. ఆప్ అంటే తమరు. ఓకే, ఆప్ అంటే తమరు. ఇదే లాస్ట్ అండి. ఇది ఇక్కడతో ఆఫ్ చేద్దాం యాక్చువల్గా ఈ రోజుకి. ఓకే, ఇది ఇట్ ఇస్ ఎనఫ్. యాక్చువల్గా ఈరోజు యాక్చువల్గా ఏంటంటే మీకు ఇంట్రడక్షన్ కానీ లేకపోతే కోర్స్ ఎలా ఉండబోతుందని చెప్పడం కానీ ఇలాంటి విషయాల్లో కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది ఫస్ట్ డే. ఓకే, ఫస్ట్ డే అంత పీస్ఫుల్గా కూడా క్లాస్ జరగదు, కానీ మీ అందరి సపోర్ట్తో చాలా బాగా ఈరోజు చాలా విషయాలు నేను చెప్పగలిగాను. ఓకే, చూడండి యాక్చువల్గా ఆప్ అంటే అర్థం ఏంటంటే తమరు అని అర్థం వస్తుంది అనమాట. ఇది ఫార్మల్ వేలో మనం ఎవరినైనా కూడా తమరు అని రెస్పెక్ట్ ఇస్తూ చెప్పేటప్పుడు మనం ఆప్ అనేది యూజ్ చేస్తాం. ఆప్ అనేది యూజ్ చేస్తాం. ఈ ఆప్కి ఇప్పుడు కూడా హ్యా వస్తుంది అనమాట. చూసారా, హ్యా. సార్ ఇది ఇంతకుముందు కూడా తూ అన్నప్పుడు కూడా హై వచ్చింది కదా అంటే ఇది డాట్ లేదు చూడండి. ఇక్కడ ఒక చిన్న డాట్ ఉంది, బిందు ఉంది. ఇక్కడ బిందు లేదు. ఇది బిందు సహిత్ హ్యా అనమాట. హ్యా దీన్ని ముక్కుతో పలుకుతాం, దీన్ని కొద్దిగా లైట్గా హై అని పలుకుతాం. చూసారా, ఇక్కడ హైకి ప్రక్కన హాఫ్ సర్కిల్ ఉంది, అర్ధచంద్రాకారం అంటాం మనం తెలుగు పద్యాల్లో వాటిలో కనిపిస్తూ ఉంటుంది. ఇది ప్రక్కన అర్ధచంద్రాకారం పెడుతూ ఉంటారు. ఇలా ఎప్పుడైతే వచ్చిందో దీని అర్థం ఏంటంటే దీన్ని కొద్దిగా ముక్కుతో పలకాలి, హ్యా అని పలకాలి. ఇది హై అని పలుకుతాం, హ్యా. అయితే ఈ హైని కానీ హ్యాని కానీ హిందీ వాళ్ళు జనరల్గా హ్యా అని పలుకుతారన్నమాట. హ్యా అక్కడ పూర్తిగా హై అని పలకరు, ఏం చెప్తారు? హ్యా అని పలుకుతూ ఉంటారు అనమాట. ఓకే, ఆప్ హ్యా, తు హ్యా ఇలా పలుకుతూ ఉంటారు. అందు గురించే ఎక్కువగా మనం ఎవరైతే హిందీ మాట్లాడుతున్నారో వాళ్ళ మాటలు వింటూ ఉండాలి. వాళ్ళు ఎక్కడ దొరుకుతారు సార్ మనకంటే యూట్యూబ్ నిండా వాళ్ళే ఉన్నారు. అర్థమైందా మీకు? యూట్యూబ్ అంతా వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ఈ నార్త్ ఇండియాకు సంబంధించిన న్యూస్ పెట్టుకోండి, వినిపిస్తూనే ఉంటుంది. నార్త్ ఇండియాకి సంబంధించిన సీరియల్స్ చూడండి, మీరు వద్దన్న 1000-2000 ఎపిసోడ్లు అలా రన్ అవుతూనే ఉంటాయి. ఆపమన్నా ఆపరు వాళ్ళు. ఓకే, సో సినిమాలు చూడండి, వినండి, అలా వింటూ ఉండండి, వాళ్ళు ఎలా పలుకుతున్నారో చూడండి. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇక్కడ నేను స్పష్టంగా పలికి మీకు వినిపిస్తాను. ఎందుకంటే ఏదో రోజువారీ మాట్లాడుకున్నట్టుగా నేను హిందీ చెప్పాను అనుకోండి, అది సెంటెన్స్ ఫార్మేషన్స్ కరెక్ట్గా రాదనమాట. యాక్చువల్గా ఆ డిఫరెన్స్ తెలియదు అనమాట. ఓకే, కాబట్టి సెంటెన్స్ ఫార్మేషన్ ప్రాపర్గా నేర్చుకోవడానికి నేను అచ్చమైన హిందీ నేర్పిస్తాను, మీకు స్పష్టంగా పలికి చెప్తాను. మీరు రోజువారీ మాట్లాడుకున్నట్టుగా తెలుగు మాట్లాడితే ఎలా మాట్లాడతాం మనం, అలాంటి స్లాంగ్ మీరు నేర్చుకోవాలనుకుంటే మాత్రం మీరు అది కూడా చెప్తూ ఉంటాను నేను మధ్య మధ్యలో, కానీ మీరు కంపల్సరీ హిందీ వింటూ ఉండాలన్నమాట. మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ న్యూస్లో కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు హిందీ వింటూ ఉండాలి. ఓకే, న్యూస్లో ఉన్నది ప్రాపర్ హిందీ వస్తుంది, చాలా స్పష్టంగా పలుకుతారు. ఇప్పుడు ఎలాగైతే మాట్లాడుతున్నానో అదేవిధంగా స్పష్టంగా ప్రతిదాన్ని పలుకుతారు. జనరల్గా మూవీస్లో కానీ ఇలాంటి వాటిలో రోజువారీ మాటలు ఆ స్లాంగ్ వస్తుంది అనమాట. ఓకే, చూడండి ఆప్ అని వచ్చినప్పుడు ఈ ఆప్కి ఏమొస్తుందని చెప్పుకున్నాం మనం? హ్యా వస్తుంది. హ్యా, ఈ హ్యా ఏంటి అంటే ఉన్నారు అని అర్థం అనమాట. ఆప్ హ్యా అంటే తమరు ఉన్నారు. ఇప్పుడు చెప్పాలనుకున్నప్పుడు చెప్పండి. ఓకే, आप हिंदी टीचर हैं, वेल डन. आप रानी हैं, तमर रानी. आप राजा है, तमर राजा. आप ऑफिसर है, तमरू ऑफिसर. ఓకే, ఆప్ పలానా చోట ఉన్నారు, బాగున్నారు అని చెప్పడానికి ఏం చెప్తామంటే చూడండి, ఆప్ అని వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఏమొస్తుందంటే అచ్చా, అచ్చే, అచ్చిలో ఈ అచ్చే వస్తుందన్నమాట. అర్థమైందా? ఆప్ కృష్ణారెడ్డి సార్ హై. ఓకే, आप अध्यापक है, वेल डन. आप अच्छे है, आप अच्छे हूँ కాదండి, है వస్తుంది అనమాట. ఓకే, आप अच्छे है, आप कलेक्टर है, आप देवी है, आप टीचर है, आप अच्छे है, आप राजानगरम से है. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. సూపర్ అండి, సూపర్. ఓకే, సో అలా మనం చెప్పొచ్చు. సో నో జెండర్ బేస్డ్ హియర్, వెల్ డన్ సార్. సో మంచి మంచి అడిగారు. సురేష్ రెడ్డి గారు అడుగుతున్నారు చూడండి, ఏమైనా అడుగుతున్నారంటే ఇక్కడ ఎవరినైనా అచ్చే అనొచ్చా లేదా లేడీస్ జెంట్స్కి మళ్ళీ ఏమైనా మారుతుందా అంటే జనరల్గా రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా లేడీ అనేటప్పటికీ అచ్చి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకంటే గ్రామటికల్గా అచ్చినే, కానీ వాడుక భాషలో లేడీస్ కూడా రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు అచ్చే యూజ్ చేస్తారనమాట. వాడుక భాషలో అచ్చే యూజ్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. గ్రామర్ పరంగా మాత్రం అచ్చినే యూజ్ చేయాలి. లేడీ అంటే అచ్చి, జెంట్ అయితే అచ్చే రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు. అర్థమైందా? రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు జెంట్కి అచ్చా, లేడీకి అచ్చి. అంటే లేడీస్కి రెస్పెక్ట్ ఇచ్చిన ఇవ్వకపోయినా అచ్చినే. జెంట్స్ అయితే ఏంటంటే ఇక్కడ అచ్చా, అచ్చేగా మారుతుంది అనమాట. సురేష్ రెడ్డి గారు మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను నేను. ఎస్, ఆప్ అచ్చా హై అనకూడదు సార్, అచ్చే అనాలన్నమాట. ఆప్ అచ్చే హై,
ఓకే ఆప్ అచ్చే హై, ఆప్ అనేది రెస్పెక్ట్ ఇస్తున్నారు కాబట్టి సార్ హూ హో హై హై సే అగైన్ ద మీనింగ్ ఇన్ తెలుగు. ఓకే షూర్ షూర్ షూర్. ఓకే చూడండి ఇక్కడ మీకు నోట్స్ ఇస్తాను నేను, యాక్చువల్గా మీకు నోట్స్ ఇస్తాను. ఓకే దాంతోపాటు మరొకసారి చెప్పమంటున్నారు కాబట్టి మళ్ళీ చెప్తాను చూడండి. ఓకే చూడండి ఫస్ట్ హూ అంటే అర్థం ఏంటంటే, హూ అంటే అర్థం ఏంటి అంటే ఉన్నాను అని అర్థం. ఉన్నాను, నేను ఉన్నాను, నేను ఉన్నాను, ఉన్నాను అని చెప్పడానికి హూ యూజ్ చేస్తాం. మరి హో అంటే అర్థం ఏంటి అంటే ఉన్నావు అని అర్థం. ఓకే హో అంటే ఉన్నావు అని. ఓకే హూ అంటే ఉన్నాను, హో అంటే ఉన్నావు. ఓకే హూ అంటే ఉన్నాను, హో అంటే ఉన్నావు. క్లియరా? ఓకే మరి హై అంటే ఇక్కడైతే ఉన్నావు అని అర్థం వచ్చింది, ఇంకా ఈ హైకి ఇంకా అర్థాలు ఉన్నాయి. ఓకే ప్రజెంట్ అయితే ఉన్నావు అనే అర్థంలో వచ్చింది. ఎప్పుడు వస్తుంది ఇది? తూ అనే పదంతో వస్తుంది అనమాట. తూతో వస్తుంది నువ్వు అన్నప్పుడు రెస్పెక్ట్ లేకుండా. క్లియర్? మరి ఆప్ అంటే తమరు, తమరు. ఓకే తమరు అన్నప్పుడు ఉన్నారు అని చెప్పాలనుకున్నప్పుడు ఓకే హై డాట్ అని హైని మనం యూజ్ చేస్తాం, ఉన్నారు అని అర్థం. క్లియర్ అండి? క్లియరా మేడం? మీ డౌట్ క్లియర్ అయిందా? ఎస్ ఆప్ అచ్చే హై, ఆప్ అచ్చే. విన్నారు కదా, మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను. ఓకే నేను ఈ నోట్స్ అంతా మీకు ఇస్తానండి యాక్చువల్గా. ఓకే ఓకే సో ఆ విధంగా ఈరోజు మనం ఈరోజు క్లాస్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు నేను మీకు మైక్ కంట్రోల్స్ ఇస్తున్నాను. సో ఎవరైనా కూడా మీ డౌట్స్ అడగాలనుకున్నట్టయితే మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పటివరకు ఉన్న సబ్జెక్ట్లో కావచ్చు, లేదా ఏదైనా ఒక మీరు అది మీరు లేట్ అయిందనుకుంటే మీరు క్లాస్ నుంచి లెఫ్ట్ అవ్వచ్చు, ఇబ్బంది లేదు. ఓకే డౌట్స్ ఉన్న వాళ్ళు మాత్రం మరి వెయిట్ చేసి మీ డౌట్స్ అడగండి. కోర్స్ గురించి కానీ ఓకే కోర్స్ స్ట్రక్చర్ గురించి కానీ ఇంకేదైనా ఫర్దర్ మీ డౌట్స్ ఉన్నా మీరు అడగవచ్చు. సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఇక్కడ వరకు ఉన్నవి అడగండి. ఓకే ఇక్కడ వరకు మీకు ఏం డౌట్స్ ఉంటే అడగండి. టుడే సార్ ప్రాక్టీస్ సెషన్ టుమారో మార్నింగ్ 7:30 అండి. 7 సార్ 7 to 8 ఎర్లీ మార్నింగ్ 7 to 8 అటెండ్ అవ్వాల్సిన. అంటే ఇప్పుడు 3 టైమింగ్స్ ఉన్నాయి సార్. మార్నింగ్ 7 to 8, మార్నింగ్ 11 to 12, అలాగే ఈవినింగ్ 7 to 8. ఈ 3 టైమ్స్ ఏ టైం ఫ్లెక్సిబుల్ ఉంటుందో ఏదో ఒక టైం చూస్ చేసుకుని అదే టైం ప్రతిరోజు కంటిన్యూ అవ్వడానికి ట్రై చేయండి. అంతే సార్. అందరూ కూడా ఏ టైం అయితే మీకు వీలవుతుందో అదే టైము అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఫ్యాకల్టీ కూడా ఒక అంచనా ఉంటుందన్నమాట. ఒక ఈ స్లాట్లో ఇంతమంది జాయిన్ అవుతున్నారు కాబట్టి ఇంత టైం ప్రొవైడ్ చేయాలని మాకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే కాబట్టి ఒకే టైంలో జాయిన్ అని ట్రై చేయండి. ఎప్పుడైనా మీకు వీలవకపోతే వేరొక టైంలో జాయిన్ అవ్వచ్చు ఆ రోజు వరకు. మళ్ళీ మీరు సేమ్ టైంకి వచ్చేసేయండి నెక్స్ట్ డే నుంచి. సార్ 3 బ్యాచ్లకి 3 లింకులు ఉంటాయండి, లేదంటే ఒకే లింక్లో 3 బ్యాచ్లు? అంటే ఇక్కడ ఇద్దరు ఫ్యాకల్టీస్ సార్. యాక్చువల్లీ నేను ఈ మెయిన్ క్లాస్ తీసుకుంటాను, అలాగే మార్నింగ్ 7 to 8 ప్రాక్టీస్ సెషన్ తీసుకుంటాను. కాబట్టి నాకు ఒక లింక్ ఉంటుంది, ఈ 2 క్లాసెస్కి ఒకే లింక్ ఉంటుంది. అలాగే మార్నింగ్ 11 to 12 అలాగే ఈవినింగ్ 7 to 8 ప్రాక్టీస్ సెషన్స్ వచ్చేసరికి గాయత్రి మేడం తీసుకుంటారు. సో ఆమెకి సెపరేట్ లింక్ ఉంటుంది. 2 లింక్స్ ఉంటాయి అన్నమాట. అంటే నేను 11 బ్యాచ్ స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాను. అంటే గాయత్రి మేడం ప్రాక్టీస్ జాయిన్ అవ్వాలి. మేడం సంబంధించిన లింక్ మీకు రేపు మార్నింగ్ ప్రొవైడ్ చేస్తాం గ్రూప్లో. ఓకే ఎస్ క్లాస్ వీడియోస్ వచ్చేసరికి మీకు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 1 o'clock లోపు వస్తాయండి యాక్చువల్గా. ఎందుకంటే వీడియోస్ రికార్డ్ చేసి ఇవ్వడం అనేది ఇది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట యాక్చువల్గా. ఓకే సో ఆ ప్రాసెస్ అంతా అవ్వాలంటే టైం పడుతుంది. అందు గురించి మీకు అప్లోడింగ్ ఇదంతా అయ్యేటప్పటికి సో నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 1 o'clock లోపు మీకు ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం మ్యాక్స్. ఏదైనా ఒక రోజున లేట్ అయితే కనుక ఒక అటు ఇటు లేట్ అవుతుంది, 1 hour అటు ఇటులో. ఎస్ చెప్పండి. మీరు ఆప్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అచ్చే వాడాలని చెప్పారు, బికాస్ ఇట్స్ మోర్ రెస్పెక్ట్ఫుల్. అండ్ తుమ్ వచ్చినప్పుడు కూడా మీరు అచ్చే వాడాలని చెప్పారు, అండ్ యూ ఆల్సో సెడ్ లైక్ ఇట్స్ మీడియం రెస్పెక్ట్ అన్నారు. సో తుమ్ము వచ్చినప్పుడు జెంట్ వచ్చినప్పుడు యాక్చువల్గా జెంట్ వచ్చిన ఎక్కువ మంది వచ్చినా అక్కడ అచ్చే యూజ్ చేయాలనేది అది గ్రామటికల్ రూల్ అనమాట యాక్చువల్గా. అంటే అది ఎక్సెప్షన్, అది ఒక జస్ట్ ఆ తుమ్ము వచ్చినప్పుడు అచ్చే రావాలి, అది గుర్తుపెట్టుకోండి అంతే. అది అంటే పున్నింగ్ వచ్చినప్పుడు, పున్నింగ్ అంటే ఎవరైతే జెంట్ గురించి మనం మాట్లాడుతున్నామో అక్కడ తుమ్ము వచ్చినప్పుడు అచ్చే రావాలి, ఏ అనే సౌండ్ ఉన్న వర్డ్స్ వస్తాయన్నమాట. అచ్చే అని యూజ్ చేయాలని గుర్తుపెట్టుకోండి. అదే లేడీ అయితే అచ్చి అంటారు. ఎస్ సార్. చూడండి నేను ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేయడం ఎలా అనేది కూడా చెప్తాను, సో దట్ ఒక్కళ్ళు వేరే వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అంటే మీరు ఎవరు, ఓకే మీరు ఏంటి, మీరు ఎక్కడి నుండి, ఓకే మీరు ఎలా ఉన్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఎదుటి వాళ్ళు అడుగుతూ ఉంటే ఒకళ్ళు ఆన్సర్ చేస్తూ ఉంటారు అనమాట. మళ్ళీ వాళ్ళని అడుగుతారు, వాళ్ళు ఆన్సర్ చేస్తారు. ఓకేనా? సో అలా జస్ట్ బేసిక్ ఇంట్రొడక్షన్ అనేది
మనం ఎంక్వైరీ చేయడం, అలాగే వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్స్ రాబట్టడం. ఓకే, ఇది చూద్దాం ఒకసారి. మనం ఎంక్వైరీ చేయాలనుకున్నప్పుడు ఎవరైనా మనకి ఏం కావాలంటే క్వశ్చన్ వర్డ్స్ కావాలి, అంతే కదా. క్వశ్చన్ వర్డ్స్ కావాలి. ఏంటవి అంటే చూడండి, ముందుగా మీరు ఎవరు అని అడగాలనుకున్నప్పుడు, ఎవరు అని చెప్పాలనుకున్నప్పుడు ఏం చెప్తామంటే చూడండి, కాన్ అంటాం అనమాట. కాన్ అంటే ఎవరు, ఎవరు. ఇంకా కాన్ అంటే ఎవరు గుర్తుపెట్టుకోండి. కాన్ అంటే ఎవరు రాస్తే నోట్ చేసుకోండి, ఇంకా బెటర్. కాన్ అంటే ఎవరు. ఓకే, అలాగే మీరు ఏంటి అని చెప్పాలనుకున్నప్పుడు క్యా అంటాం. క్యా అంటే ఏమిటి, మీరేంటి అంటే వాట్ ఆర్ యూ అని అర్థం అనమాట. వాట్ డూ యూ డూ, వాట్ ఆర్ యూ అని అడగడానికి ఏమిటి, క్యా అంటే ఏమిటి. ఓకే, అలాగే చూడండి, కహా అంటే అర్థం ఏంటంటే కహా అంటే ఎక్కడ. కహా అంటే ఎక్కడ. ఓకే, కహా. అలాగే ఇప్పుడు కహాకి మీరు సే యాడ్ చేశారనుకోండి, ఏమర్థం వస్తుందంటే కహా సే అంటే ఎక్కడి నుండి అని అర్థం. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడగడానికి ఓకే కహా సే అని చెప్తాం. ఓకే, అలాగే ఇంకేంటి, కైసే అంటే ఎలా అని అర్థం అనమాట. మీరు ఎవరు, మీరు ఏంటి, మీరు ఎక్కడున్నారు, లేదా మీరు ఎక్కడి నుండి, మీరు ఎలా ఉన్నారు. ఇవి నోట్ చేసుకొని మీకు కనిపించే విధంగా పెట్టుకోండి పేపరు. ఓకే, పేపర్ నోట్ చేసుకుని మీకు కనిపించే విధంగా పెట్టుకుని ఇప్పుడు మీరు ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేస్తారన్నమాట. ఏమని, ఓకే, ఆప్ అంటే తమరు. ఇప్పుడు మనం అందరం కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్సే కాబట్టి ఒకళ్ళకొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకునే ఇది. ఎందుకంటే మీరు ఎవరికొరకు పరిచయం లేరు కాబట్టి, మీరు ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మాట్లాడతారు కాబట్టి అందరూ కూడా ఆప్ అనేది యూజ్ చేయండి. ఓకే, అలాగే చివరిలో హై ఉన్నారు. ఓకే, ఈ మధ్యలో ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్ వర్డ్స్ యాడ్ చేయాలన్నమాట. ఆప్ కాన్ హై అంటే తమరు ఎవరు. ఆప్ క్యా హై అంటే తమరు ఏంటి. ఆప్ కహా హై తమరు ఎక్కడున్నారు. ఆప్ కైసే హై మీరు ఎలా ఉన్నారు, తమరు ఎలా ఉన్నారు. ఈ కహాకి సే యాడ్ చేస్తే ఆప్ కహా సే హై అంటే అర్థం ఏంటి, మీరు ఎక్కడి నుండి అని అర్థం అనమాట. మీకు అర్థమైపోయింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు ఒక్కొక్క కాన్వర్జేషన్ లాగా ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెంకట్ గారు హరికృష్ణ గారిని అడుగుతారు. ఇద్దరు మైక్స్ ఆన్ చేయండి. ఓకే, మీ చుట్టూ ఏమైనా నాయిస్ ఉండి మీరు ఏదైనా ట్రాఫిక్లో ఉన్నా జర్నీలో ఉన్నా మాత్రం మైక్స్ చెప్పండి, ముందుగా నాకు ఒకసారి ఇంటిమేట్ చేసేయండి. సార్ నాకు వీలవదు, నేను నెక్స్ట్ టైం మాట్లాడతానని చెప్పి. ఓకే, మీ చుట్టూ నాయిస్ లేకుండా పీస్ఫుల్గా ఉందంటే మాత్రమే మీరు మైక్ ఆన్ చేసి చెప్పండి. వెంకట్ గారు హరికృష్ణ గారు హరికృష్ణ గారు చెప్తారు. వెంకట్ గారు మీరు హరికృష్ణ గారు అడగండి, ఈ క్వశ్చన్స్ అడగండి, ఆయన ఆన్సర్ చెప్తారు ఒక్కొక్క దీనికి. सर आप कौन है? मैं हरकृष्णा हूँ। आप कैसे है? मैं अच्छा हूँ। आप किधर है? मैं घर में है। मैं घर में हूँ. ఓకే సార్. అంతే కదా. ఇప్పుడు చూడండి, ఆప్ క్యా హై, సారీ ఆప్ కౌన్ హై తర్వాత ఆప్ క్యా హై ఉంటుంది. చెప్పండి, आप क्या है? मैं आदमी हूँ। ఆప్ క్యా హై అంటే మే ఆద్మీ హూ కదండి. మీరు ఏంటి అంటే మీరు ఎంప్లాయా మీరు ఎంప్లాయా ఏంటి అని చెప్పేసి అనమాట. मैं प्राइवेट एम्प्लॉय हूँ। మే ప్రైవేట్ ఎంప్లాయీ హూ. వెల్ డన్ సార్, వెల్ డన్. ఇప్పుడు హరికృష్ణ గారు మీరు వెంకట్ గారిని అడగండి. आप कहाँ है? मैं विजयवाड़ा से हूँ। आप कौन है? मैं वेंकट हूँ। आप कैसा है? मैं ठीक हूँ। अंते सर। आप क्या है, क्या మర్చిపోయారు మీరు. आप क्या है? मैं एम्प्लॉय हूँ। मैं एम्प्लॉई हूँ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్. నెక్స్ట్ రమేష్ గారు మధు గారిని అడుగుతారు. మళ్ళీ మధు గారు రమేష్ గారిని అడుగుతారు. ఇక్కడ యాక్చువల్గా మనకి వెంకట్ గారు ఒక కొత్త పదాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఏంటది చూడండి, కిధర్ అనే పదం ఇంట్రొడ్యూస్ చేశారు. ఎందుకంటే ఇదేంటి అంటే చూడండి, జనరల్గా ఎక్కడ అనే సందర్భంలో కహా లేదా కహా అనేది ఏంటంటే గ్రామటికల్గా కరెక్ట్ అనమాట. ఓకే, మరి కిదర్ అనేది ఏంటంటే రెగ్యులర్గా జనరల్గా డే టు డే లైఫ్లో కాన్వర్జేషన్స్లో యూజ్ చేస్తుంటారు. కిదరాయ్. ఓకే, అలాగే ఈ కహా పర్ అని యూజ్ చేయడం కూడా మనం వింటూ ఉంటాం నార్త్లో. ఓకే, కహాపే అని అడుగుతుంటారు. కహాపే
ఈ కహా పే అంటే అర్థం ఏంటంటే కహా పే ఈజ్ ఈక్వల్ టు కహా పర్ అనమాట. ఈ పర్నే ఇంకా షార్ట్కట్లో పే అని యూజ్ చేస్తుంటారు. కహా పే అంటుంటారు. కహా పే అంటారు అంటే ఎక్కడ అని అర్థం అనమాట. ఓకే, కిదర్ యూజ్ చేసినా, కహా యూజ్ చేసినా, కహా పే యూజ్ చేసినా కూడా మీరు ఎక్కడున్నారో చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేయండి సార్. రమేష్ గారు మధు గారిని అడగండి మీరు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మధు గారు అంటే కీర్తి మధు అండి ఆవిడ. నాకు చెప్తున్నారు గుడ్ మార్నింగ్. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. మధు గారు, కీర్తి మధు గారు. 1 సెకండ్, ఆమె ఇంకా మైక్ ఆన్ చేయలేదు. రెడీగా ఉన్నారో లేదో చూద్దాం ఒకసారి. రెడీగా ఉన్నారా మేడం? ప్లీజ్. హలో, మీరు మాట్లాడాలండి. మీరు మాట్లాడకపోతే సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, మీరు జంటేనా? ఓకే జంటే సార్. సార్ రమేష్ గారు అడగండి సార్, ఆయన అడగండి. आप कौन है? कौन है? मधु हूँ. मैं मधु हूँ. मैं मधु हूँ. आप क्या है? मैं हैदराबाद हूँ. मैं हैदराबाद में हूँ. आप సారీ 1 సెకండ్ అండి. आप क्या है అంటే మీరు ఏంటి అని అడిగారు ఆయన. మీరు ఏంటి అని అడిగితే మీరు ఏం చేస్తారో చెప్పాలి. फार्मर हूँ. मैं फार्मर हूँ. వెళ్ళండి సార్. నెక్స్ట్. आप कहाँ हैं? आप कहाँ हैं? ఎక్కడ అని అర్థం సార్. मैं गुजरात हूँ. मैं गुजरात में हूँ. मैं गुजरात में हूँ. ఓకే. आप कहाँ से है? आप कैसे हैं? आप कहाँ से है అంటే आप कहाँ से है చెప్పండి. మీరు ఎక్కడి నుండి అని అడిగారు ఆయన. చెప్పండి. गुजरात हूँ. मैं गुजरात हूँ. मैं गुजरात हूँ కాదండి, मैं गुजरात से हूँ. गुजरात हूँ అంటే నేనే గుజరాత్ అని. गुजरात से हूँ అంటే నేను గుజరాత్ నుండి అని. गुजरात से हूँ. आप कैसे है? अच्छा है. मैं अच्छा हूँ. आप किधर है? मैं अच्छा हूँ. मैं अच्छा हूँ. ఓకే. కొంచెం ఇబ్బందికరంగా ఉంది సార్. ఓకే, అంటే అర్థం అయ్యే వరకు కొద్దిగా అలానే ఉంటుంది. అంటే మనకు అలవాటు అయ్యే వరకు. ఠీకే సార్. సార్ హైకి హూకి తేడా ఏంటి సార్? హైకి హూకి తేడా ఏంటంటే ఇప్పుడు మనం నిన్న 3 చెప్పుకున్నాం. ఏంటవి? హూ అనేది ఒకటి చెప్పుకున్నాం, అలాగే డాట్ లేని హై ఒకటి చెప్పుకున్నాం, ఓకే, డాట్ ఉన్న హై ఒకటి చెప్పుకున్నాం. ఈ 3 చెప్పుకున్నాం కదా. ఈ హూ ఉందనుకోండి. ఫస్ట్ ఈ హూకి అర్థం ఏంటంటే ఉన్నాను అని చెప్తాం అనమాట. ఇది ఎవరి కోసం చెప్తాం? మన గురించి మనం మాట్లాడుకున్నప్పుడు నేను మధు అయి ఉన్నాను, నేను రమేష్ అయి ఉన్నాను, నేను ఎంప్లాయీ అయి ఉన్నాను, ఇలా ఉన్నాను అని చెప్పడానికి, నేను హైదరాబాద్లో ఉన్నాను, గుజరాత్లో ఉన్నానని చెప్పడానికి ఈ ఉన్నాను అని చెప్పడానికి హూ యూజ్ చేస్తాం. ఓకే, అది డాట్ లేని హై ఉందనుకోండి, దీని అర్థం ఏంటంటే ఉన్నావు అని చెప్పడానికి యూజ్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే ఇప్పటివరకు. ఓకే, ఇంకా దీనికి ముందు ఇంకా మీనింగ్స్ వస్తాయి. ఈ డాట్ ఉన్న హైకి అర్థం ఏంటంటే ఉన్నారు అని అర్థం అనమాట. అర్థమైందా? ఉన్నారు అని అర్థం. దీన్ని ఒకదానికొకటి మిస్యూజ్ అంటే కొద్దిగా మిస్ మ్యాచ్ చేసి మాట్లాడామనుకోండి మనం, అది ఎలాంటి మీనింగ్ వస్తుందంటే హిందీ వాళ్ళు తెలుగు మాట్లాడుతుంటారు చూడండి, నేర్చుకుని తెలుగు మాట్లాడుతూ ఉంటారు. ఓకే, నువ్వు రేపు వస్తుంది అంటాడు. ఓకే, నువ్వు రేపు వస్తుంది. ఓకే, నేను రేపు అక్కడికి రాదు, మీది వస్తుంది, ఇలా మాట్లాడతారు వాళ్ళు. అంటే మన హిందీ కూడా అలాగే ఉంటుంది అనమాట. ఒకవేళ వీటిని మిస్ మ్యాచ్ చేస్తే. ఓకే, మై హై అన్నారనుకోండి మీరు, అంటే నేను ఉన్నారు అని అర్థం వస్తుంది. నేను గుజరాత్లో ఉన్నారు అని అర్థం వస్తుంది. కరెక్టేనా? కాదు కదా. ఏమనాలి? నేను గుజరాత్లో ఉన్నాను అనాలి. అప్పుడు ఏమనాలి? హూ అనాలి అనమాట. ఓకే, నేను ఫార్మర్నై ఉన్నాను, మై ఫార్మర్ హూ. ఓకే, మై గుజరాత్ మే హూ. ఓకే, సో ఇలా చెప్పేటప్పుడు మై వచ్చినప్పుడు ఎప్పుడు హూ యూజ్ చేయాలి. అదే ఆప్ అన్నారనుకోండి, ఆప్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా డాట్ అండ్ హై వస్తుంది. ఎందుకంటే మీరు ఎవరై ఉన్నారు, మీరు ఏమిటై ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, ఆ ఉన్నారు అనే సెన్స్ తీసుకురావాలనుకున్నప్పుడు ఈ డాట్ అండ్ హైనే యూజ్ చేయాలి. అర్థమైందా మీకు? ఇప్పుడు బాగా క్లియర్గా అర్థమైంది. ఓకే సార్. మధు గారు, మీరు రమేష్ గారిని అడగండి. ఈ క్వశ్చన్స్ అడగండి. ఇక్కడ ఏవైతే క్వశ్చన్స్ మనకు కనిపిస్తున్నాయో ఆప్ అంటారు, బ్రాకెట్లో వీటిని ప్లేస్ చేస్తారనమాట. ఓకే, ఆప్ అని, ఆప్ కౌన్ హై. ఓకే, ఆప్ క్యా హై, आप कहाँ है, आप कैसे हैं. ओके, अंते. आपका कौन है? मैं रमेश हूँ. आपका कहाँ है? मैं मुलुगु हूँ. आपका कैसे है? 1 సెకండ్, అందరూ ఇదే తప్పు చేస్తున్నారు. మేము ములుగు హూ అంటే నేనే ములుగుని అని అర్థం అనమాట. మీకు అర్థమైందా? నేను రమేష్ని, నేను ములుగుని అని చెప్తున్నారు మీరు. అక్కడ ఏం చేయాలి? మే అనే పదాన్ని ఉపయోగించాలి. మే అంటే అర్థం ఏంటి? లో, నేను ములుగులో ఉన్నాను అని చెప్పడం. చెప్పండి ఇప్పుడు. आपका कौन है? मैं मुलुगु आपका कैसे? मैं मुलुगु में हूँ. आपका कैसे है? हेलो, आपका कैसा है? आप कैसे हैं? मैं ठीक हूँ. मैं ठीक हूँ. वेरी गुड, मैं ठीक हूँ.
आप कच्चा हैं सर ఏమన్నారు సార్ మీరు? మధు గారు చెప్పండి ఒకసారి మళ్ళీ. हेलो सर आप कैसे हो आप कैसे हैं? ठीक हूँ। आप कैसे हैं? आप कैसे हैं आप कैसे हैं मैं ठीक हूँ सर मैं ठीक हूँ. ఓకే. आप क्या है అని అడగండి. क्या है? आप क्या है मैं व्यापार हूँ मैं व्यापारी हूँ. आपके आपके कहाँ है आपके కాదండి, आप कहाँ हैं? आप कहाँ है मैं मुलुगु मैं हूँ. क्वेश्चन मैं हूँ ऑलरेडी रिपीटेड सर मैं ములుగు में हूँ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. ఒకసారి వినండి మధు గారు. ఓకే. నెక్స్ట్ అందరూ చెప్తూ ఉంటారు, శ్రద్ధగా వినండి. ఓకే. అలాగే మీరు కూడా చెప్పుకుంటూ ఉండండి, మైక్ ఆఫ్ చేసి మీరు చెప్పుకుంటూ ఉండాలన్నమాట. ఓకే. ఆప్ కౌన్ హై, మీరు ఎవరు, ఆప్ క్యా హై, మీరేంటి, ఆప్ కహా హై, మీరు ఎక్కడ, ఆప్ కైసే హై, మీరు ఎలా ఉన్నారు. ఓకే. మే మధు హూ, నేను మధుని. మే ఫార్మర్ హూ, నేను ఫార్మర్ని. మే గుజరాత్ మే హూ, నేను గుజరాత్లో ఉన్నాను. మే అచ్చా హూ, నేను బాగున్నాను. ఇలా రెగ్యులర్గా మీరు చెప్పుకుంటూ ఉండాలన్నమాట. మైక్ ఆఫ్ చేసి చెప్పుకుంటూ ఉండండి. ఓకే. మైక్ ఆఫ్ చేయండి సార్. ओके सर ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. నెక్స్ట్ రామాంజనేయులు గారు, నాగసాయిబాబు గారు. हेलो సార్ మీరు నాగసాయిబాబు గారిని అడుగుతారు. సార్ రెడీగా ఉన్నారా సాయిబాబు గారు? आप कौन है 1 సెకండ్ సార్, ఇంకా ఆయన రెడీగా ఉన్నారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. गुड मॉर्निंग जी पूछिए. మీరు అడగండి. सर आप कौन है सर हेलो హలో సార్. ఓకే సార్, ఇక్కడ సిగ్నల్ కొంచెం ప్రాపర్ లేకపోవడం వల్ల. రైట్ సార్. స్టడీ సార్. कौन है आप कौन है मैं नागसाई हूँ. आप क्या है मैं सीड ऑफिसर है. आप आप क्या है అని అడిగారు యాక్చువల్గా. आप क्या है చెప్పండి, మీరేంటి? मैं सीड ऑफिसर है. మే సీడ్ ఆఫీసర్ హూ అని యూజ్ చేయాలి సార్. ఉన్నాను, నేను సీడ్ ఆఫీసర్నై ఉన్నాను. मैं सीड ऑफिसर है. హూ సార్, హూ సార్. मैं सीड ऑफिसर हूँ. ఎస్. నెక్స్ట్. आप कहाँ है मैं विजयनगरम में हूँ. आप कैसा है मैं अच्छा हूँ. మే అచ్చా హూ. వెల్ డన్. ఇప్పుడు సాయి గారు మీరు రామాంజలి గారిని అడగండి. आप कहाँ है? मैं रामू हूँ आप कैसे हूँ? 1 సెకండ్ సార్, 1 సెకండ్. ఇక్కడ మీరు అడిగేటప్పుడు ఏంటంటే యాక్చువల్గా చూసారా, నేను ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నానో మీరు కూడా అంతే స్పష్టంగా విడివిడిగా పలకండి. కంగారు పడద్దు. అంటే కంగారుగా స్పీడ్గా మే కౌను, ఓకే తుమ్ కౌను, తుమ్ క్యా అంటే అది అర్థం కావట్లేదు. అలా కాకుండా నెమ్మదిగా ఒక్కొక్క అక్షరాన్ని, ఒక్కొక్క పదాన్ని చాలా నీట్గా పలకండి. ఓకే. ఆప్ కౌన్ హై, ఓకే. ఆప్ క్యా హై, ఆప్ కహా హై, ఆప్ కైసే హై. ఇలా స్పష్టంగా పలికారంటే ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. మీరు చెప్పేటప్పుడు కూడా అలా స్పష్టంగానే చెప్పండి. మై రామాంజనేయులు హూ, ఓకే. మై ఎంప్లాయీ హూ. ఇలా స్పష్టంగా చెప్పండి. అప్పుడు మీకు బాగా అవి నోరు తిరుగుతాయి అనమాట. అప్పుడు మీరు మీ ఇష్టం, మీరు ఎంత స్పీడ్గా మాట్లాడుకుంటారో మీ ఇష్టం. ఓకే. మీకు హిందీ వచ్చేస్తారో మీ ఇష్టం. ओके सर. ओके सर. ओके सर. आप कौन है? मैं रामांजनेलू हूँ आप क्या है? मैं आरओ टेक्नीशियन में हूँ ఓకే. आप कौन है? मैं रामू हूँ आप क्या है? आप रामांजनेलू। क्या है? आप क्या है? मैं हैदराबाद में हूँ చూడండి మీరు అడిగిందే మళ్ళీ అడుగుతున్నారు సార్. యాక్చువల్గా ఇప్పుడు ఉన్నవే 4 అనమాట. యాక్చువల్గా దీనికి ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కౌను, దాని తర్వాత క్యా, దాని తర్వాత కహా, దాని తర్వాత కైసే, అంతే. ఓకే. అలా ఒక ఆర్డర్లో అడిగేసేయండి, అయిపోతుంది. ఓకే. आप कैसे हैं? मैं ठीक हूँ మే ఠీక్ హూ. थैंक यू सर. थैंक यू सर. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ నరసింహారావు గారు, నిర్మలా గారు. గుడ్ మార్నింగ్ మేడం. నరసింహారావు గారు, నిర్మలా గారిని అడగండి. हेलो సార్ నిర్మలా గారిని అడగండి. ओके ओके. आप कौन है? मैं निर्मला हूँ. आप क्या है? मैं टीचर हूँ. आप कहाँ है? कहाँ है? आप कहाँ है? मैं हैदराबाद से हूँ. आप कैसे है? मैं अच्छी हूँ. ఓకే. నిర్మలా గారు మీరు అడగండి సార్ని. आप कौन है? मैं नरसिम्हा हूँ. आप क्या है? मैं व्यापारी हूँ. आप कहाँ है? मैं विजयवाड़ा हूँ. మే విజయవాడ आप कैसा है? मैं विजयवाड़ा में हूँ. आप कैसा है? मैं ठीक हूँ. కైసే ఇక్కడ ఆప్ వచ్చింది కాబట్టి కైసే అనాలన్నమాట, కైసా కాదు. ఓకే. ఆప్ కైసే హై, మీరు ఎలా ఉన్నారు? आप कैसे हैं? ఓకే. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. వెల్ డన్.
సో ఇలా అనమాట, ఇలా స్పీడ్గా చెప్తూ ఉంటే చాలా చాలా తొందరగా అయిపోతుంది. మీరు దగ్గర చూసారా, చాలా క్లియర్గా చెప్పారు యాక్చువల్గా. అలా నెక్స్ట్ ఎన్ఆర్కే అకౌంట్స్, అలాగే నరసింహులు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఎన్ఆర్కే గారిని అడగండి. ఉన్నారా సార్, రెడీగా ఉన్నారా? ప్లీజ్ మీ నేమ్ ఇక్కడ చూస్తే లిస్ట్లో మీకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద మీ నేమ్ వచ్చేసరికి మీరు రెడీగా ఉండాలండి. అందరూ కూడా రెడీగా ఉంటే టైం వేస్ట్ అవ్వదు. ఓకే, ఎన్ఆర్కే అకౌంట్స్. ఓకే, నెక్స్ట్ పవన్ కుమార్ గారు. యా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఓకే సార్, పవన్ కుమార్ గారు వెయిట్ చేయండి, ఆయన రెస్పాండ్ అయ్యారు. యా ఓకే సార్. ఎన్ఆర్కే అకౌంట్స్ సార్, మీరు నరసింహ గారిని అడగండి. ఓకే సార్. आप कौन हो? आप कौन हैं? आप कौन है? मैं नरसिम्हलू हूँ। आप क्या है? मैं सॉफ्टवेयर इंजीनियर हूँ। आप कहाँ हैं? मैं बेंगलुरु से हूँ। आप कैसे हैं? मैं अच्छा हूँ। ఓకే, ఇప్పుడు మీరు నరసింహ గారు మీరు ఎన్ఆర్కే సార్తో అడగండి. ओके, आप कौन हो? मैं रामकृष्ण हूँ. आप कौन है? हाँ सॉरी, हाँ आप कौन है? मैं रामकृष्ण हूँ. आप क्या है? मैं अकाउंट्स लेक्चरर हूँ. आप कैसे हैं? मैं ठीक हूँ. थर्ड वर्ड कहाँ? आप कहाँ हो? सॉरी, आप कहाँ हो? मैं हैदराबाद में हूँ. ఓకే, చూడండి ఆప్ వచ్చినప్పుడు కూడా హై వస్తుంది అనమాట. ఆప్ కహా హై అంటాం. జనరల్గా మనం నార్త్ ఇండియాలో ఆప్ వచ్చినప్పుడు హో కూడా యూజ్ చేసి మాట్లాడుతుంటారు వాళ్ళు. సార్ హై, సార్ హై ఏమండి? హై ఆర్ హై డాట్ ఉంటుంది కదా? డాట్ ఉంటుంది సార్, అవును. హై. ఓకే సార్. ఓకే ఓకే, అంటే జనరల్గా మనం తుమ్ముతో ఒక పదం చెప్పుకున్నాం. మనది ఏంటది? హో అనే పదం చెప్పుకున్నాం కదా. ఓకే, తుమ్తో హో అనే పదం చెప్పుకున్నాం. దీని అర్థం ఏమని చెప్పుకున్నాం మనం? ఉన్నావు అనే అర్థం వస్తుంది, లేదా ఉన్నారు అనే అర్థం కూడా వస్తుందని చెప్పుకున్నాం. ఎక్కువ మంది ఉంటే కనుక ఉన్నారు అనే అర్థం వస్తుంది, ఒక్కళ్ళే ఉంటే ఉన్నావు అనే అర్థం వస్తుందని చెప్పుకున్నాం హో. అయితే ఈ ఆప్తో హై కాకుండా మాట్లాడేటప్పుడు హో యూజ్ చేయడం కూడా మనం వింటూ ఉంటాం, కానీ ఇది గ్రామటికల్లీ కరెక్ట్ కాదనమాట ఇది. ఓకే, ఎందుకంటే హై అనేది ఉన్నారు అని అర్థం, అంటే రెస్పెక్ట్ ఇస్తున్నాం మనం యాక్చువల్గా. అక్కడ ఒక పర్సన్కి రెస్పెక్ట్ ఇస్తున్నాం. అలాంటప్పుడు మనం హో యూజ్ చేయకూడదు దానికి. ఇది హో అనేది ఏంటంటే తుమ్తో పాటు యూజ్ చేసేది, కాబట్టి దీనికి మ్యాచ్ అవ్వదు. కానీ మాట్లాడేటప్పుడు అలా పలికేస్తూ ఉంటారు అనమాట, ఆప్ హో అని పలికేస్తూ ఉంటారు. కానీ ఆప్ హో కరెక్ట్ కాదు, ఆప్ హై కరెక్ట్ అనమాట. ఓకేనా? ఇది దృష్టిలో పెట్టుకోండి, సరిపోతుంది. ఓకే, అంటే ఒకవేళ మాట్లాడేటప్పుడు ఎవరైనా ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంటే మీరు మాట్లాడొచ్చు, కానీ అది ఇన్ఫార్మల్ అనమాట, ఫార్మల్ కాదు, అది మర్యాద కాదు. ఓకే, థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. నెక్స్ట్ పవన్ కుమార్ గారు, ప్రశీ గారు. స్మాల్ డౌట్ సార్. ఎస్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఇప్పుడు మనకి కహా హై అన్నప్పుడు మే విజయనగరం మే హూ అన్నాం కదా సార్ వచ్చేసి. అయితే మే విజయనగరం సే హూమ్ అంటే మేకి సేకి తేడా ఏంటి సార్ వచ్చేసి? ఏమి లేదు సార్, చాలా చాలా సింపుల్ అనమాట. ఓకే, మే అంటే అర్థం ఏంటంటే ఇన్ అని అర్థం. ఐ ఆమ్ ఇన్ విజయనగరం. మీరు ఇప్పుడు సే అన్నారనుకోండి, సే అంటే అర్థం ఏంటంటే ఫ్రమ్ అని అర్థం. ఐఎమ్ ఫ్రమ్ విజయనగరం. ఇంగ్లీష్లో మీకు ఇన్ అంటే ఏంటి, ఫ్రమ్ అంటే ఏంటి? ఇన్ అంటే ప్రస్తుతం మీరు విజయనగరంలో ఉన్నారని చెప్తున్నారు మీరు. ఓకే, ఐఎమ్ ఫ్రమ్ అంటే అర్థం ఏంటి? నేను విజయనగరం నుండి మాట్లాడుతున్నాను, నేను విజయనగరం నుండి అటెండ్ అవుతున్నాను క్లాసెస్, అలా నుండి అని చెప్తాం కదా మనం. ఆ నుండి ఫ్రమ్ అని చెప్పడానికి సే అని చెప్తాం, అది డిఫరెన్స్ అనమాట. ఓకే, అట్లాగే సార్ ఇందాక ఉన్నాను, ఉన్నావు, ఉన్నారు, ఉన్నారు అది నేను అక్కడ జాయిన్ అవ్వలేదు సార్, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ వచ్చేసి. ఎందుకు మీకు వీడియో వస్తుంది చూడండి, వీడియో వస్తుంది చూడండి. ఓకే అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు సార్, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు. చూడండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు, జస్ట్ హూ అంటే ఉన్నాను, దాని అర్థం తెలుసుకుంటే ఆటోమేటిక్గా తిరిగి ఎక్కడ వాడాలో మనకు అర్థమైపోతుంది. హై అంటే ఉన్నావు, హై అంటే ఉన్నారు, హో అంటే ఉన్నావు. ఓకే, ఇవి ఇలా గుర్తుపెట్టుకోండి. నేను ఈరోజు క్లాస్ నిన్న జరిగిన క్లాస్ నేను మీకు వీడియో పంపిస్తాను. ఓకే, దాంతోపాటు చూడండి ఒకసారి అందరూ కూడా, దాంతోపాటు చూడండి అందరూ కూడా, మీకు నేను ఒక వెబ్సైట్ లింక్ పంపించాను రాత్రి. ఓకే, నైట్ క్లాస్ అయిన వెంటనే పంపించాను మీకు నేను. ఓకే, అది ఆ పేజ్ ఓపెన్ చేయగానే మీకు ఎలా రాదు, యాక్చువల్గా ఓపెన్ చేయగానే ఒకసారి నేను చూపిస్తున్నాను. చూడండి, మీకు ఇలా ఒక వెబ్ పేజ్ పంపించాను నేను. ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను. 1 సెకండ్ అండి, దీన్ని హైడ్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? ఎస్, హైడ్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి, ఇక్కడ నేను ఒక వెబ్సైట్ లింక్ పంపించాను మీకు నేను యాక్చువల్గా గ్రూప్లో. మిమ్మల్ని అందరూ గ్రూప్లో జాయిన్ చేశాం కదా, మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా అదే గ్రూప్లో వస్తుంది. అక్కడ మీకు ఒక లింక్ పంపించాను, వెబ్సైట్ లింక్. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేయగానే 58th బ్యాచ్ లింక్స్ అని చెప్పేసి ఒక ఫైల్ ఉంటుందన్నమాట. అది ఓపెన్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీకు కావాల్సిన టూల్స్ అన్నీ ఆల్రెడీ నేను అరేంజ్ చేసి పెట్టాను. దాంట్లో ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేశారనుకోండి,
మీరు హోంవర్క్ చేసేటప్పుడు కానీ లేదా మీరు మాట్లాడేటప్పుడు కానీ మీకు ఎలాంటి పదం డౌట్ వచ్చినా కూడా వెంటనే మీరు తెలుగులో చక్కగా అది టైప్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏమంటారంటే నేను ఉద్యోగిని అని మీరు చెప్పాలి. ఆ ఉద్యోగిని అని చెప్పడానికి హిందీలో చెప్పాలి అవతల పర్సన్కి. నువ్వు తెలుగులో చెప్తే అర్థం కావట్లేదు. ఓకే, లేదా ఎంప్లాయీ అని చెప్పినా కూడా అర్థం కావట్లేదు. మరి అలాంటప్పుడు ఉద్యోగిని అని చెప్పాలనుకున్నప్పుడు ఎలా చెప్పాలి అంటే, అది మీకు హిందీలో కావాలనుకున్నప్పుడు వెంటనే ఉద్యోగి అని తెలుగులో చక్కగా మీరు టైప్ చేస్తే ఉద్యోగిని ఏమంటారనేది చూడండి. కర్మచారి. కర్మచారి అంటే ఉద్యోగి. మే కర్మచారి హూ, నేను ఉద్యోగిని. ఇంగ్లీష్లో ఎంప్లాయీ అంటారని దానికి సంబంధించిన డెఫినేషన్ వచ్చేస్తుంది. ఇంకా ఆ ఉద్యోగికి ఇంకా ఫర్దర్గా ఏమైతే సినోనిమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. నౌకర్. నౌకర్ అన్న ఉద్యోగి. సేవక్ అంటే సేవకుడు, ఉద్యోగి, అదే వాట్ ఎవర్ ఇట్ ఇస్. దానికి ఉన్న కర్మచారి. కర్మచారి అంటే ఉద్యోగి. కర్మి. కర్మి అన్న కూడా ఉద్యోగి అని అర్థం వస్తుంది. వీటిలో కర్మచారి అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. మళ్ళీ దానికి చూడండి, ఒక పదం నేర్చుకోవడానికి వస్తే మీకు నెంబర్ ఆఫ్ వర్డ్స్ నేర్పించి పంపించడానికి కావాల్సిన ఒక డిక్షనరీని మేము డెవలప్ చేసి ఉంచామన్నమాట. చూడండి, ఎంప్లాయీకి ఆపోజిట్ ఏంటి? మాలిక్, యజమాని. ఓకే, యజమాని. మాలిక్ అనమాట. మాలిక్ అంటే యజమాని. అలాగే నియోక్త అంటే ఎంప్లాయర్. అంటే మనకి ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాడో అతను ఎంప్లాయర్ అంటాం కదా, అతన్ని ఏమంటాం మనం? నియోక్త అంటాం అనమాట. నియుక్తి అంటే నియామకం. నియామకం మనం ఎవరైనా అపాయింట్ చేసుకుంటాం కదా, దాన్ని నియుక్తి అంటాం. అలా మనల్ని నియమించుకునేవాళ్ళు నియోక్త అంటాం అనమాట. ఓకే, అలా కంప్లీట్గా మీకు ఒక వర్డ్ తెలుసుకోవడానికి వస్తే దాని గురించి కంప్లీట్గా రీసెర్చ్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుందన్నమాట. అంటే మీరు హోంవర్క్ చేసేటప్పుడు కానీ లేదా మీ ఓన్గా మీరు ఏదైనా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసేటప్పుడు కానీ ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఎవరో చెప్పాలి అనే ప్రాబ్లం లేదు. మీరు ఏ వర్డ్ అయినా కూడా చక్కగా తెలుగులోకి టైప్ చేయండి, మీకు దానికి సంబంధించిన ఆన్సర్ వెంటనే వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? పదాల కోసం డిక్షనరీ. అలాగే హిందీ చదవడం రాదు నాకు అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఓకే, సో హిందీ చదవడం రాకపోతే ఇబ్బంది ఏమీ లేదు. హిందీ చదవడం నేర్చుకోవడం అని చెప్పేసి ఒక బటన్ ఉంది ఇక్కడ. ఈ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు చక్కగా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలా? మీకు అసలు ఏమీ రాదా అంటే హిందీ అక్షరాలు ఏమీ రావా? మీరు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలా? ఓకే, స్టార్ట్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు మీరు. ఓకే, ఇక్కడ మీకు ఆ అక్షరాలు ఇస్తుంది అనమాట. అంటే ఏవైతే హిందీ అక్షరాలు ఉన్నాయో అక్షరాలు ఇస్తుంది. వీటిని చక్కగా రాయడం కానీ రాస్తూ ప్రాక్టీస్ చేస్తారో ఒకసారి చూసి వీటిని గుర్తుపెట్టుకుంటారు. వాట్ ఎవర్ ఇట్ ఇస్ మీరు ఎలా చేస్తారో అవి మీకు గుర్తున్నాయి అన్నప్పుడు మీరు ఒక క్విజ్ పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ క్విజ్లోకి వెళ్తే కనుక ఇక్కడ మీరు అడుగుతుంది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆప్షన్స్లో మీరు ఈ క్విజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు ముందు అక్షరాలని మీరు గుర్తుపట్టగలిగితే చాలు. మీరు గుర్తుపట్టగలిగితే మీరు చదవగలుగుతున్నట్టే. ఓకే, ఏ, ఓకే, ర్, ఓకే, ఆ, ఈ, ఓకే, ఇలా హిందీ చదవడం రాని వాళ్ళకి ఈ పర్టికులర్ వెబ్ పేజ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఓకే, నెక్స్ట్ అక్షరాలు. ఓకే, ఆ 5 నేను బాగానే రికగ్నైజ్ చేయగలిగాను. సో దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 10 లెటర్స్ నాకు నేర్పిస్తుంది అనమాట. నేర్పించి మళ్ళీ ఇవి నాకు ఓకే నేను గుర్తుపట్టగలను అనుకున్నప్పుడు నేను మళ్ళీ క్విజ్ అటెంప్ట్ చేస్తాను. సో ఈ విధంగా మీరు చక్కగా హిందీ చదవడం కూడా నేర్చేసుకోవచ్చు. అంటే లెటర్స్ని రికగ్నైజ్ చేయడం నేర్చుకోవచ్చు. నేను హిందీ పదాలు నేర్చుకోవాలనుకుంటున్నాను చెప్పాను. యాక్చువల్గా నేను క్లాస్లో చెప్పాను హిందీ పదాలు అనేవి చాలా చాలా ఎసెన్షియల్. మీకు ఎన్ని పదాలు తెలిస్తే మీరు ఆ భాష అంత బాగా మాట్లాడగలుగుతారని. సో అలాంటి వొకాబులరీ ప్రాక్టీస్కి ఒక బటన్ ఉంది. ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు హిందీ పదాలు నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, మీరు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తుంటే మొదటి నుంచి ప్రారంభించిందంటే మీకు బిగినర్ నుంచి కూడా మీకు ఇస్తూ ఉంటుందన్నమాట. ఓకే, బిగినర్ లెవెల్ నుంచి చూడండి. దీంట్లో ఆల్రెడీ మై నేను, తుమ్ నీవు, ఓకే, తూ నీవు చులకనగా చనువుగా మాట్లాడేటప్పుడు నీవు, ఆప్ అంటే మీరు, హమ్ అంటే మేము, ఇలా ఒక 10 వర్డ్స్ ఇస్తుంది. ఈ 10 వర్డ్స్ మీకు వచ్చాయనుకున్నప్పుడు మీరు క్విజ్ మొదలు పెడతారు. అర్థమైందా? ఓకే, అలా లేదు ఆల్రెడీ నేను కొన్ని పదాలు నేర్చుకున్నాను ఇంతకుముందే. ఓకే, సో నేను అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే అప్పుడు మీరు మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ మీరు ఎన్ని పదాలు నేర్చుకున్నారో ఇప్పటికే ఆ నెంబర్ ఎంటర్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 500 పదాలు నేర్చుకున్నాను ఇప్పటికి. ఓకే, 500 ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ వస్తాయన్నమాట. మంచాన్ని బిస్తర్ అంటాం మనం. ఓకే, జుట్టుని బాల్ అంటాం. ఓకే, చేదు అంటే కడువ అంటాం. ఇప్పుడు అంటే అబ్బ అంటాం. ఓకే, అమ్మ అంటే మా, త్వరగా అంటే జల్దీ, చింత లేదా దిగులు అంటే చింత,
చేయడం వచ్చు అని చెప్పడానికి నా ఆతా హై అని చెప్తాం. ఓకే, మర్చిపోవడాన్ని భూల్నా అంటాం. చెయ్యనివ్వండి అంటే నే దీజియే అంటాం. ఓకే, సూర్యుడు అంటే సూర్య, అమ్మమ్మ నాని, గోరు నాఖూన్, వచ్చే సంవత్సరం అగలే సాల్, కత్తి చాకు, పరీక్ష వ్యాయామం కసరత్, ఆనందం ఖుష్, చొక్కా కమీజ్. ఓకే, అల్మారా లేదా బీరువా అల్మారీ. ఓకే, సో ఈ 20 out of 20 మనం స్కోర్ చేసాం. నెక్స్ట్ 10 వర్డ్స్ నేర్పిస్తాను అనమాట. ఓకే, నెక్స్ట్ 10 వర్డ్స్ నేర్పిస్తూ ఇవి కూడా ఓకే అనుకుంటే మళ్ళీ క్విజ్ స్టార్ట్ చేస్తాం. అలా ఎవ్రీ 10 వర్డ్స్కి ఒక క్విజ్ అటెంప్ట్ చేస్తూ చక్కగా మనం నేర్చుకోవడానికి మీకు ఎక్కడున్నా కూడా, అంటే మీరు ఎక్కడున్నా కూడా మీరు హిందీ ప్రాక్టీస్ చేయడానికి కావాల్సిన టూల్స్ అన్నీ రెడీ చేసి పెట్టామన్నమాట. మీ మొబైల్లో చక్కగా నేను ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఒక్కొక్క బటన్ మీద క్లిక్ చేస్తుంటే ఒక్కొక్క టూల్ ఓపెన్ అవుతూ ఉంటుంది. ఆ టూల్తో చక్కగా మీరు ప్రాక్టీస్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు ఈ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే, మీరు మొదటి నుంచి సెంటెన్సెస్ నేర్చుకోవాలా లేదా ఆల్రెడీ కొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేశారా? ప్రాక్టీస్ చేస్తే ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ఆ నెంబర్ని బేస్ చేసుకుని మీరు ఎంతవరకు నేర్చుకున్నారో ఒక కన్ఫర్మేషన్ కోసం క్విజ్ అటెంప్ట్ చేస్తారు మీరు. ఓకే, ఇవి చాలా ఉపయోగపడతాయండి. యాక్చువల్గా ఏంటంటే మీరు ఎక్కడున్నా క్లాస్లో ఉన్నట్టే, మీకు నేర్చుకోవాలని మనసు ఉండాలి, కానీ ఎంతైనా నేర్చుకోవచ్చు, ఎంతైనా మేము ఇస్తూనే ఉంటాం. ఓకే, ఈరోజు అయితే వ్రాయవద్దు. ఓకే, ఆజ్తో మత్ లిఖో. నువ్వు స్నానం చెయ్యు అంటే తూ నహా అంటే నువ్వు స్నానం చెయ్యు. పని చెయ్యనివ్వకండి. కామ్కో కర్నే మత్ దీజియే. ఓకే, పాట పాడనివ్వండి. ఓకే, గానే దీజియే. అయితే చెప్పు, తో కహ్. ఓకే, రాముడి భార్య పేరు సీత. ఓకే, రామ్ కి పత్ని కా నామ్ సీత హై. మీరు పంపకండి. ఆప్ మత్ భేజియే. మీరు ఆలోచించకండి. ఓకే, ఆప్ మత్ సోచియే. నువ్వు మర్చిపోకు. ఓకే, తుమ్ మత్ భూలో. ఓకే, ఇంటిని అలంకరించనివ్వండి. ఓకే, ఘర్కో సజానే అలంకరించనివ్వకండి. ఘర్కో సజానే మత్ దీజియే. నువ్వు ఎగురు. తు వుడ్. నువ్వు గెలవకు. తు మత్ జీతో. ఓకే, నెక్స్ట్ నీవు చెప్పనివ్వకు. నిజం చెప్పనివ్వకు. ఓకే, సచ్కో బోల్నే మత్ దో. నువ్వు రా. తు ఆ. నువ్వు అడుగుము. తుమ్ పూచో. నువ్వు ప్రేమించకు. తుమ్ ప్యార్ మత్ కరో. నువ్వు నేర్పించకు. తుమ్ మత్ సిఖావో. ఈరోజైతే చదువు. ఆజ్తో పడ్. ఈరోజైతే చెప్పవద్దు. ఆజ్తో మత్ కహో. అయితే చెప్పకు. తో మత్ కహ్. ఓకే, సో ఈ విధంగా మీరు సెంటెన్సెస్ నేర్చుకుంటారనమాట. అర్థమైందా? మీరు ఎక్కడున్నా కూడా, మీరు జర్నీలో ఉన్నా ఎక్కడున్నా కూడా మీ ప్రాక్టీస్ అనేది ఆగదనమాట. మీకు ఎవరితోనూ సంబంధం లేదు. ఓకే, ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు మీరు. ఓకే, అలాగే నేను చెప్తున్న క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్కి సంబంధించిన క్లాస్ నోట్స్ అని ఉంటుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు చక్కగా క్లాస్ నోట్స్ ఓపెన్ అయిపోద్ది. ఓకే, మీరు ఎంత నేర్చుకోవాలనుకుంటే అంత. నేను చెప్పాను నా వైపు నుంచి ఒక సునామీ వస్తుందని చెప్పాను. ఓకే, సో ఒకవేళ మీరు ఇదంతా చేసేసినా కూడా నేను మళ్ళీ ఇంతకింత ఇవ్వడానికి రెడీగా ఉన్నానన్నమాట. ఓకే, సో అలాగే టైం ఎలా చెప్పాలి, హిందీలో టైం ఎలా చెప్పాలి, ఆ టైం చెప్పడానికి ఇక్కడ మీరు ఒక టూల్ ఉంటుంది. ఈ టూల్లో టైం సెట్ చేసుకుంటారు మీరు. ఓకే, ఒక టైం చెప్పి ఈ టైం ఎంతో చెప్పడానికి ట్రై చేస్తారు మీరు. ట్రై చేసి ఒకవేళ మీరు చెప్పింది కరెక్ట్గా తెలియాలంటే జస్ట్ టైం ఇక్కడ చూపిస్తుంది అనమాట. చూసారా, 2:19 అని మీరు చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ మీరు ఎనీ టైం చక్కగా టైం చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ టైం చెప్పడం ఇలా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, అది కూడా అయిపోయింది. నెక్స్ట్ నెంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను నేను. ఆ నెంబర్స్ మీరు చక్కగా ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి కావాల్సిన టూల్ కూడా నేను డెవలప్ చేసి ఇచ్చాను ఇక్కడ. ఓకే, మీరు ఏదైనా ఒక నెంబర్ని మీరు అనుకోండి. ఓకే, 24 ఏమంటారు మీరు మనసులో అనుకుంటారు, మీరు చెప్పుకున్న తర్వాత కరెక్ట్గా తెలియాలని దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే 24 అని చెప్పేసి వస్తుంది. ఓకే, అలా మీరు నెంబర్స్ ప్రాక్టీస్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, నెంబర్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, చెప్పాను. నెక్స్ట్ ఈ ప్రాణాధిక క్రియ వచ్చిన గురించి మనం నెక్స్ట్ వెళ్ళే కొద్దీ చెప్పుకుంటాం మనం వీటి గురించి. ఈ వీడియో అప్పుడే మీకు యూసేజ్ ఏం తెలియదు. నెక్స్ట్ వెళ్ళే కొద్దీ మీకు తెలుస్తుంది. మీకు బాగా ఉపయోగపడేవి డిక్షనరీ ఒకటి ఉపయోగపడుతుంది,
తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్లో కూడా మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. చాలా మంచి టూల్ అది. ఓకే, చాలా ఉపయోగపడే టూల్. ఓకే, అలాగే హిందీ చదవడం నేర్చుకోవడం, వొకాబులరీ ప్రాక్టీస్, సెంటెన్స్ ప్రాక్టీస్, క్లాస్ నోట్స్, ఇవి మీకు చాలా బాగా ప్రజెంట్ అయితే మీ లెవెల్లో ఇప్పుడు ఇవన్నీ మీకు బాగా ఉపయోగపడతాయి. ఓకే 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 ఇంకా నెక్స్ట్ ఎక్కడి వరకు వచ్చామండి? పవన్ గారు, ప్రశీ గారు కదా, వీళ్ళదని అడగాలి ఇప్పుడు కదా. పవన్ గారు, ప్రశీ గారు. సార్ పవన్ గారు మీరు అడగండి సార్, సార్ని అడగండి. ओके सर. 1 सेकंड, నేను ఇక్కడ షో చేస్తున్నాను. ఎస్ सर आप कौन है? मैं प्रशांत हूँ. आप क्या है? मैं कर्मचारी हूँ. आप कहाँ से है? मैं हैदराबाद से हैं. आप कैसे हैं? मैं हैदराबाद से हूँ. आप कैसे हैं? मैं ठीक हूँ. थैंक यू सर. नेक्स्ट, आप कौन है? मैं पवन हूँ. आप क्या हैं? मैं एम्प्लॉय हूँ. आप कहाँ हैं? मैं नेल्लूर में हूँ. आप कैसे हैं? मैं ठीक हूँ. వెల్ డన్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ రాధిక గారు, రాహుల్ గారు. రాధిక గారు మీరు రాహుల్ గారు అడగండి. రాహుల్ గారు మళ్ళీ మిమ్మల్ని అడుగుతారు. ओके सर. आप कौन है? मैं राहुल हूँ. आप क्या है? मैं स्टूडेंट हूँ. आप कहाँ है? मैं विजयवाड़ा से हूँ. आप कैसे हैं? मैं ठीक हूँ. మే ఠీక్ హూ. వెల్ డన్. నెక్స్ట్ రాహుల్ గారు మీరు అడగండి. आप कौन है? मैं राधिका हूँ. आप क्या है? मैं बैंक एम्प्लॉय हूँ. आप किधर है? मैं उपल में हूँ. आप कैसे है? मैं ठीक हूँ. సూపర్. వెల్ డన్ సార్, వెల్ డన్. ఓకే, ఇంకా దీన్నే మనం నా పేరు అని చెప్తాం. మనం నేను రాధిక అని చెప్పకుండా నా పేరు రాధిక. ఓకే, నేను హైదరాబాదులో ఉంటున్నాను. సో ఇలా చెప్పాలంటే ఎలా చెప్పాలి అనేది ఇవన్నీ సెంటెన్స్ ఫార్మేషన్స్ అన్నీ మనం నెక్స్ట్ రాబోతున్నాయి అన్నమాట. ఓకేనా, అన్నీ రాబోతున్నాయి. కాబట్టి ఈ రోజు వరకు అంటే ఇప్పుడు మనం నేర్చుకున్న వాటితో మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు నెక్స్ట్ రాజు గారు, రామమురళి గారు సంథింగ్. ఎవరు అడగాలి ఫస్ట్? రాజు గారు అడుగుతారు, మీరు చెప్పండి మేడం. ఓకే. आप कौन है? मैं रमा हूँ. आप क्या है? मैं गृहिणी हूँ. आप कहाँ है? मैं हैदराबाद में हूँ. आप कैसे हैं? मैं अच्छी हूँ. వెల్ డన్ మేడం, వెల్ డన్. మీరు ఇప్పుడు రాజు గారిని అడుగుతారు. आप कौन है? मैं राजू हूँ. आप क्या हैं? मैं अकाउंटेंट हूँ. आप कहाँ हैं? मैं वाइजा में हूँ. आप कैसे हैं? मैं अच्छा हूँ. ఓకే, అదే నేను చాలా బాగున్నానని చెప్పాలనుకోండి, ఏం చెప్తారంటే చూడండి, బడియా అంటారనమాట. ఓకే, బడియా అంటే బాగుండడం అనమాట. మే బడియా హూ, మే బహుత్ బడియా హూ, నేను చాలా బాగున్నాను, నేను బాగున్నాను. ఓకే, మే బడియా హూ అంటే ఇది అచ్చా ఠీక్ కంటే కూడా ఇంకా ఎక్కువ అనమాట. అర్థమైందా? నేను చాలా బాగున్నానని చెప్పడం. ఓకే, నెక్స్ట్ రవీందర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు. రవీందర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు. రవీందర్ రెడ్డి గారు మీరు శేఖర్ రెడ్డి గారిని అడగండి. आप कौन है? आप रिडशेखर हो. मैं रिडशेखर हूँ. मैं रेड्डीशेखर हूँ. आप क्या है? आप रायचोटी हो. मैं रायचोटी हूँ. मैं రాయచోటి హూ కదండి, मैं రాయచోటి సే హూ కానీ మే హూ కానీ, అది సే కానీ మే కానీ రెంట్లో ఏదో యాడ్ చేయాలి కంపల్సరీ. आप कहाँ है? आप कहाँ है? मैं रायचोटी हूँ. मैं రాయచోటి సే హూ లేదా మే హూ. ఓకే, నెక్స్ట్. आप कैसे हैं? मैं अच्छा हूँ. ఓకే, ఇప్పుడు శేఖర్ గారు మీరు రవీంద్ర గారిని అడగండి. आप क्या है? मैं प्रोफेशनल क्रिकेटर हूँ. आप क्या है? ఒకసారి చూడండి సార్ శేఖర్ గారు, ఫస్ట్ మీరు కౌన్ అడగాలి. కౌన్, క్యా, కహా, కైసే, ఈ 4 ఉన్నాయి, అంత ఏమీ లేవు అక్కడ. ఓకే, కౌన్, క్యా, కహా, కైసే, ఒక్కొక్కటి అడగండి. ఫస్ట్ కౌన్. आप कौन है? मैं रविंद्र हूँ. आप क्या है? मैं प्रोफेशनल क्रिकेटर हूँ.
आप किधर है? मैं मुंबई में हूँ। आप कैसे हैं? मैं ठीक हूँ। मैं ठीक हूँ. Well done sir, well done. Thank you both of you. Next, కవిత గారు సెర్చ్ టీమ్ 6 అని ఉంది యాక్చువల్గా ఇక్కడ నేమ్. ఓకే, మ్యాక్స్ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మీ నేమ్స్ వచ్చేలాగా చూడండి, మీ నేమ్స్ వచ్చేలాగే మీ మెయిల్ ఐడీస్ అక్కడ చేంజ్ చేసుకోవచ్చు, గూగుల్ అకౌంట్లో చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట యాక్చువల్గా. ఓకే, మీ నేమ్స్ వచ్చేలా సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, కవిత గారు మీరు అడగండి. आप कौन है? मैं राजू हूँ. आप क्या है? मैं एम्प्लॉय हूँ. आप कहाँ है? मैं राजमंड्री हूँ. मैं आप कैसे राजमंड्री हूँ. मैं राजमंड्री में हूँ. आप कैसे हैं? मैं अच्छा हूँ. आप कौन है? मैं दीप्ति हूँ. आप कहाँ है? मैं बेंगलुरु में हूँ. आप कैसे हो? कैसे है? मैं ठीक हूँ. आप क्या है? मैं स्टूडेंट हूँ. ఓకే, వెల్ డన్. ఓకే, థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ సింధు గారు శిరీష గారు. हाय सर. హలో మేడం. సింధు గారు. हाय. आप कौन है? సింధు గారు ఉన్నారా ప్లీజ్ రెస్పాండ్ అవ్వాలండి. हेलो. यस सर. ఎస్. हेलो मैम सिंधु. आप कौन है? मैं सिंधु हूँ. आप क्या है? मैं डॉक्टर हूँ. आप कहाँ हैं? मैं विजयवाड़ा में हूँ. आप कैसे हैं? मैं अच्छी हूँ. ओके. आप कौन है? मैं शिरीषा हूँ. आप क्या है? मैं गृहिणी हूँ. आप कहाँ है? मैं हैदराबाद में हूँ. आप कैसे है? मैं अच्छी हूँ. ओके, थैंक यू. వెల్ డన్ బోత్ ఆఫ్ యూ. నెక్స్ట్ శ్రీలత గారు, సురేంద్ర గారు. हाय सर, गुड मॉर्निंग सर. हेलो सर. गुड मॉर्निंग सर. गुड मॉर्निंग मैडम. जी पूछिए श्रीलता जी, आप सुरेंद्र जी से पूछिए. చూడండి శ్రీలత గారు, ఆప్ తమరు, సురేంద్ర గారిని పూచియే అడగండి. ఇదంతా మీకు దీంట్లో కొన్ని పదాలు మీకు అర్థమవుతున్నాయి ఇప్పుడు, ఇంకా మిగిలినవన్నీ కూడా మీకు అర్థమయ్యే స్థాయి మీకు వస్తుంది అనమాట డే బై డే. ఓకే ओके सर. आप कौन हैं? मैं सुरेंद्र हूँ. आप कहाँ हैं? मैं बेंगलुरु से हूँ. आप क्या हैं? मैं कर्मचारी हूँ. आप कैसे हैं? मैं बहुत बढ़िया हूँ. वेल डन. नेक्स्ट सर सुरेंद्र जी आप पूछिए. आप कौन हैं? मैं श्रीलता हूँ. आप क्या हैं? मैं कर्मचारी हूँ. आप कहाँ से हैं? मैं गुंटूर से हूँ. आप कैसे हैं? मैं ठीक हूँ. వెల్ డన్. సూపర్. నెక్స్ట్ కుమార్ గారు, అలాగే ప్రసాద్ గారు, వి ప్రసాద్ గారు, టి కుమార్ గారు. హలో సార్. ఈ రోజుకి ఒకవేళ ఎవరైనా ఆల్రెడీ చెప్పిన వాళ్ళు ఉన్నట్టయితే కనుక మీరు లెఫ్ట్ అయితే లెఫ్ట్ అవ్వచ్చండి. మీకు ఏదైనా పనులు ఉన్నట్టయితే, ఆఫీస్కి లేట్ అవుతున్నట్టయితే నో ప్రాబ్లం. ఓకే, ఈరోజు చాలా బేసిక్స్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఓకే. आप कौन हैं? हेलो. ప్రసాద్ గారు ఉన్నారా? ఓకే. నెక్స్ట్ వినీలా గారు. ఎస్. కుమార్ గారు అడగండి, మీరు వినీలా గారిని అడగండి. आप कौन हैं? मैं विनला हूँ. आप क्या है? मैं सॉफ्टवेयर इंजीनियर हूँ. आप कहाँ है? मैं हैदराबाद से हूँ. आप कैसे है? मैं ठीक हूँ. विनला जी మీరు అడగండి. आप कौन है? मैं तनय कुमार हूँ. आप क्या है? मैं एम्प्लॉय हूँ. आप कहाँ है? मैं नागपुर में हूँ. आप कैसे है? मैं ठीक हूँ. వెల్ డన్. ఇంకెవరు ఉన్నారండి ఇప్పుడు రెస్పాండ్ అవ్వడం వాళ్ళు? ప్రసాద్ గారు రెస్పాండ్ అవ్వలేదు, ఆయన ఇప్పుడు రెస్పాండ్. ప్రసాద్ గారు ఉన్నారు. ఇంకెవరు ఉన్నారండి? యాక్చువల్గా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, ఇద్దరు ముగ్గురు. చంద్రశేఖర్ గారు రీసెంట్ జాయిన్ అయినట్టున్నారు. చంద్రశేఖర్ గారు ప్రసాద్. ఓకే, ప్రసాద్ గారు చంద్రశేఖర్ గారిని అడగండి మీరు. आप कौन है? मैं चंद्रशेखर हूँ. आप कहाँ है? मैं हैदराबाद में हूँ. आप क्या है? मैं कर्मचारी हूँ. आप कैसे है? मैं बहुत बढ़िया हूँ. ओके, थैंक यू सर. बहुत बढ़िया. నెక్స్ట్ ఇప్పుడు చంద్రశేఖర్ గారు ప్రసాద్ గారిని అడుగుతారు. आप कौन है? मैं प्रसाद हूँ. आप क्या है? मैं बिजनेसमैन हूँ.
आप कहाँ से है? मैं मंगलीर में है। मैं मंगलीर में हूँ। कैसे है? आप कैसे मैं अच्छा है। मैं अच्छा हूँ। मैं अच्छा हूँ. ఓకే, ఎదుటి వాళ్ళని క్వశ్చన్ అడిగిన తర్వాత వాళ్ళు చెప్పే ఆన్సర్ కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ప్రాపర్గా వాళ్ళు చెప్పారా లేదా అనేది కూడా అబ్జర్వ్ చేయండి. లేకపోతే కనుక మీరు కరెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఓకే, ఎందుకంటే మనం మామూలుగా నేర్చుకున్న దానికంటే కూడా ఎదుటి వాళ్ళని కరెక్ట్ చేసేటప్పుడు కూడా మనం చాలా నేర్చుకుంటాం అనమాట. ఓకే, డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్లో మనం చాలా నేర్చుకుంటాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఆల్మోస్ట్ అందరూ చెప్పారు. ఓకే, వెల్ డన్. ఇలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. ప్రతిరోజు మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఇంకా మనం జస్ట్ ఈరోజు బేసిక్స్ కాబట్టి పెద్దగా మీకు ఏమీ నేర్చుకున్నట్టు అనిపించకపోవచ్చు, కానీ మనం వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే చాలా నేర్చుకుంటాం అనమాట. ఓకే, టెన్సెస్, హెల్పింగ్ వర్బ్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యేసరికి పెద్ద సెంటెన్సెస్ మీరు చెప్తారు. ఓకే, అప్పుడు బాగుంటుంది. యాక్చువల్గా చాలా బాగుంటుంది. ఈ కాన్వర్జేషన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి అనమాట. ఓకేనా? సో వెల్ డన్. ఈరోజు మనం ఎదుటి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకోవడం నేర్చుకున్నాం. మీరు ఏంటి, మీరు ఎవరు, మీరు ఎలా ఉన్నారు, మీరు ఎక్కడి నుండి, ఇలా నేర్చుకున్నాం మనం. అలాగే ఎదుటి వాళ్ళకి మన సెల్ఫ్ ఇంట్రడక్షన్, బేసిక్ ఇంట్రడక్షన్ ఇవ్వడం నేర్చుకున్నాం. ఓకే, దాంతోపాటుగా ఈరోజు మనం నోట్స్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఓపెన్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఒకసారి చూడండి. ఇక్కడ నేను మీకు ఎక్కడ ఉంటుందో కూడా చెప్తానన్నా. చూడండి, మీకు మన గ్రూప్ ఉంది కదండి, గ్రూప్లో ఇది లింక్ అనమాట. ఓకే, గ్రూప్లో చూడండి. నిన్న నైట్ 11కి ఇచ్చాను నేను. మీ క్లాస్ అయిన తర్వాత 11కి ఇచ్చాను నేను. మళ్ళీ ఒకసారి పోస్ట్ చేస్తున్నాను సేమ్ లింక్. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఆ టూల్స్ సంబంధించిన వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. దానిలో ఒక్కొక్క బటన్లో ఒక్కొక్క టూల్ ఉంటుంది. అలాగే ఈరోజు నిన్న చెప్పిన క్లాస్ సంబంధించిన లింక్ కూడా, రికార్డెడ్ వీడియోస్ కూడా దాని క్రిందే వస్తాయి. ఈ టూల్స్ క్రిందే అవి కూడా క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 బటన్స్ వస్తాయి అనమాట. ఒక్కొక్క బటన్ మీద క్లిక్ చేస్తూ ఉంటే మీకు ఆ క్లాస్ ఓపెన్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ప్రతిరోజు జరిగే క్లాస్ని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ చూడొచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ధన్యవాద్. శుభ దిన్. Thank you, sir. Thank you. Hello. Sir, good morning. Sir, that one, just can you explain the difference between these two? సార్ ఒక్కసారి మళ్ళీ మీ వాయిస్ కరెక్ట్గా ప్రాపర్గా లేచి మళ్ళీ చెప్పండి. Sorry. Means dot. Here we will use this one and without dot. ఓకే, హై విత్ డాట్, వితౌట్ డాట్కి డిఫరెన్స్ ఏంటి చెప్పమంటారు మీరు, అంతే కదా? అవును సార్. చూడండి, హై వితౌట్ డాట్ వచ్చేసరికి ఎలా యూజ్ చేస్తారంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, సింగులర్ నౌన్స్కి యూజ్ చేయండి. సింగులర్ నౌన్స్ ఆర్ సింగులర్ ప్రొనౌన్స్కి యూజ్ చేయండి. ఓకే, ఈ హైకి అర్థం ఏంటంటే ఉన్నాడు, ఉన్నది, ఉన్నావు ఇలాంటి అర్థాలు వస్తుంది అనమాట. అదే హై విత్ డాట్ ఉంటే కనుక దీని అర్థం ఏంటంటే ప్లూరల్. ఓకే, ప్లూరల్ నౌన్స్ గురించి, ప్లూరల్ ప్రొనౌన్స్కి యూజ్ చేసేటప్పుడు హై యూజ్ చేస్తామని గుర్తుపెట్టుకోండి బేసిక్గా. ఓకే, ఉన్నారు అని అర్థం వస్తుంది. ఉన్నారు, ఉన్నాము, ఇలా ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు డాట్ ఉన్న హై వస్తుంది. ఓకే, ఒక్కరి గురించి మాట్లాడేటప్పుడు ఉన్నాడు, ఆమె ఉన్నది, అతను ఉన్నాడు ఇలా చెప్పేటప్పుడు డాట్ లేని హై వస్తుంది. ప్రొనౌన్సియేషన్ డిఫరెన్స్ ఏం తెలియదండి జనరల్గా. ఎందుకంటే హిందీ పీపుల్ మాట్లాడేటప్పుడు ఈ రెండింటిని కూడా పూర్తిగా హా అనే సౌండ్ కూడా పలకరు వాళ్ళు. ఎందుకంటే ఆ మాటల్లో ఆ ఫ్లోలో తెలియదు అనమాట. ఏమంటారు? ఐ అంటారు. ఓకే, ఐ అనేస్తారు అనమాట. హాని, ఈ హైని, హ్యాని కూడా జనరల్గా అయితే ఏమంటారు? హే. దీన్ని కొద్దిగా లైట్గా పలుకుతాం, దీన్ని ఒత్తి పలుకుతాం. కానీ అసలు మనకు మాట్లాడేటప్పుడు ఈ హై కానీ మొత్తం పూర్తిగా ఐ అంటారు అన్నమాట. నయ్యే. ఓకే, ఓ నయ్యే, ఓ నయ్యే, నయ్యే, నహి, హై కాస్త ఏం చేస్తారు? ఐ చేస్తారు, నయ్యే అంటారు. ఓకే, ఓ రామే, అతను రామ్ అని చెప్పడానికి ఏం చెప్తారు? ఓకే, వహ్ రామ్ హే అని మనం పలుకుతాం చక్కగా. మాట్లాడేవాడు ఏమంటారు? రామే, ఓ రామే, ఓ సీతాయ్. ఓకే, సీతాయ్ అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. సీతాయ్, ఓ రామే, ఓ సీతాయ్. అర్థమైందా? ఓ బిల్లియే, ఓ కుత్తాయ్. ఇలా అక్కడ హై అనేది అన్ని కూడా వాళ్ళు స్పష్టంగా పలకరు అనమాట. కాబట్టి అది మాట్లాడడానికి అయితే పెద్ద ప్రాబ్లం కాదు. రాసేటప్పుడు మాత్రం ఎలా రాయాలంటే సింగులర్ అయితే కనుక రామ్ హై, సీతా హై అన్నప్పుడు ఈ డాట్ లేని హై యూజ్ చేయాలి. అలాగే ఎక్కువ మంది గురించి అడిగేటప్పుడు వే హై, వాళ్ళు ఉన్నారు. ఓకే, వే ఎంప్లాయీస్ హై. ఓకే, అలా చెప్పేటప్పుడు వే ఎంప్లాయీస్ హై డాట్ అండ్ హై యూజ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.